స్థానిక దైవజనులకి, పెద్దలకు, ఈ కార్యానికి కారకులైన ప్రతి ఒక్కరికి, విశ్వాసులకు అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, గతించిన రాత్రి మాతో మాట్లాడారు. మరికొన్ని సంగతులు మాకు అందించండి. రేపటి దినాన తండ్రి, సిలువ వేయబడిన కార్యాన్ని మేము గుర్తు చేసుకునే సంఘటన, దానికి ముందు రోజు ఏం జరిగిందో ఈరోజు లేఖనాల నుండి చూడడానికి సహాయం అనుగ్రహించండి. ఈ ప్రయాస, ఈ కష్టము తండ్రి, సిలువను గూర్చి అర్థవంతంగా నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ, వచ్చిన వారందరితో తండ్రి మీరు మాట్లాడతారని అర్థిస్తున్నాం. ఎవరైనా తండ్రి యాసదారుల వలె తండ్రి ఈ సభలకు వచ్చి వెళ్ళిపోక తమను తాము వాక్యంతో పరీక్షించుకునే దాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ, సమస్త కార్యాల్లో మహిమను మీకే ఆరోపిస్తూ తండ్రి, ఒక్క ఆత్మనైన తండ్రి, నూతనమైన ఆత్మన తండ్రి మీ సన్నిధిలోకి చేర్చి మీరు మహిమను పొందుతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సౌండ్ పెట్టండి కొంచెం లేట్. కొన్ని విలువైన సంగతులు విందాం. మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని గంభీరమైన సత్యాలు గతించిన రాత్రి మనం విన్నాం. రేపు ఒక ప్రత్యేకమైన దినం ఉంది. రేపు గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే అనేది ఎందుకు గుడ్ అయిందో మనకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన మరణించడానికి ముందు రోజు గెత్సేమనే వనములో ఏం జరిగిందో కాస్త మనకు తెలియాలి. అంటే రేపు ఏం జరిగిందో మనకు ఎలాగో తెలుసు. రేపు జరగబోయే దానికి తోటలో ఒక దగా జరిగింది. అది ఎంత ఘోరంగా జరిగిందో 2004లో ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీని చూడలేమండి, చాలా ఘోరంగా ఉంటుంది. దాన్ని తీసిన డైరెక్టర్ పేరు మెల్ గిబ్సన్. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత దాని రచ్చ డిస్కషన్ యుఎస్ఏలో జరిగింది. దేనిని గురించి డిస్కషన్ జరుగుతుంది? ఆ మూవీని చూసిన ఎవరైనా యేసుక్రీస్తు వారిని ఇంత దారుణంగా సిలువేశారా అని బాధపడిపోయారు. మేధావులు వచ్చారు, వక్తలు వచ్చారు, రచయితలు వచ్చారు, చర్చిస్తున్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని చదువుకున్నాం, కానీ ఇంత ఘోరంగా సిలువ వేయబడ్డాడని కళ్ళతో చూసాం. ఒక వ్యాఖ్యానకర్త ఏమని రాశాడంటే, ఆయనను కొరడాలతో కొడితే వెనక వీపుకున్న శరీరం అంతా ఊడిపోతే వెనక నుండి లోపలున్న అవయవాలు కనబడిపోయేలా కొట్టారు. అలాంటివన్నీ చాలా స్పష్టంగా చూపించాడు ఈ మెల్ గిబ్సన్. ఆ మూవీ పేరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. దాన్ని గల్ఫ్ దేశాలంటే ఇస్లాం దేశాల్లో కేవలం ఆ మూవీ వేస్తే ఆ మూవీని చూసి, అంటే ఆ చిత్రాన్ని చూసి మారిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడలేము. అది ఎంత మొండోడికైనా అది చూపిస్తే కళ్ళుకి నీరు పడిపోతుంది. అది చూసిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది. అతి పెద్ద ప్రశ్న లేవనెత్తారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఎవరు యేసుక్రీస్తు వారిని ఇంత దారుణంగా చంపింది? ఎవరు యేసుక్రీస్తు వారిని ఇంత దారుణంగా చంపింది అనగానే అందరూ చేతులు యూదుల వైపుకు చూపించాయి. యూదులు అన్నారు సమాధానం ఇస్తూ, మేమెందుకు చంపుతాం? సిలువ వేసింది మేము కాదు, రోమీలు అన్నారు. మా పితరులు సిలువ వేయలేదు, ఆయన్ని సిలువ వేసింది రోమీలు సిలువ వేశారు. మేము సిలువ వేయమని మేము వెనకుండి అరిసామే తప్ప మరణదండన విధించేది మేం కాదు అన్నారు. వాళ్ళందరూ రకరకాల ప్రశ్నలు, రకరకాల పరంపర, రకరకాల జవాబులు. ఆ ప్రశ్నల వెనకాల ఆ వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ అన్నారు,
మీరు ఎలాగే మేమే యేసుక్రీస్తు వారిని చంపేశామని ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపిస్తే ఇప్పటికే యూదుల్ని చాలామంది చంపేశారు. యూదుల మీద చాలామంది కసి పెంచుకుంటారు. మేమే చంపేశామని మా బ్రతుకు అధ్వానం చేసేస్తారు. మేము చంపలేదు, చంపిన వారు రోమీలు అన్నారు. ద్వంద్వ పౌరుషత్వం కలిగిన రోమీలు ఆ డిస్కషన్లు ఉన్నప్పుడు వారిని కూడా అడిగారు, రోమీలు కదా మీరే చంపేశారంటే వాళ్ళు అన్నారు, నో, మా ఉద్యోగాన్ని మేము చేశామే తప్ప మతపరమైన విషయాల్లో ఆయనకి మాకు ఏ సంబంధం లేదు, మేము ఆయన చంపలేదు అన్నారు. మరి చంపింది ఎవరు ఆయన్ని? యూదులా అంటే యూదులు కాదు, రోమీలు అంటే రోమీలు కాదు. ఎందుకంటే రోమీలు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేశారు. యూదులంటే వాళ్ళ సిలువుకి మేకులేసి కొట్టలేదు, వాళ్ళు ప్రేరేపించారు. మరి ఎవరు ఆయన చంపింది? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. యేసుక్రీస్తు వారిని చంపింది ఎవరు? బైబిల్ అందే ఎవరు ఆయన చంపలేదు. మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడు. మనుష్య కుమారుడు దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోతున్నాడు. ఆయనను ఎవ్వరూ చంపలేదు, కానీ ఆయన రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడే కానీ ఆ రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నప్పుడు ఆ క్రైమ్లో ఎవడైనా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవిస్తాడు. ఆయన సిలువ వేయబడాలన్నది దేవుని చిత్తం. ఆయన దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోవాలనేది తండ్రి చిత్తం. ఆయన వెళ్ళిపోవాలనుకున్నది వెళ్ళిపోతాడు, అది ఎలాగూ జరిగిపోద్ది. కానీ ఈ క్రైమ్ స్టోరీలో ఎవడైతే ఇన్వాల్వ్ అవుతాడో వాడు మాత్రం మూల్యం చెల్లించుకోవాలి, ఖచ్చితంగా మూల్యం కట్టాలి. ఎందుకంటే అది క్రైమ్. యేసుక్రీస్తు వారిని ఎలా చంపాలని పన్నాగాల పన్నే ఒక నేర ప్రవృత్తి. అందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. యూదులు ఇన్వాల్వ్ అయ్యారు, శిష్యులలో కొందరు ఇన్వాల్వ్ అయ్యారు. ఓసన్నా అని వస్త్రాలే సరిసిన వాళ్ళే అవే నోర్లు మళ్ళీ సిలువ వేయము అని అరిశారు. ఆ క్రైమ్ స్టోరీలో ఒకడిద్దరు కాదు, చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. పైగా భయం లేని మాటలు అన్నారు. ఆ మాట ఏంటి? యూదులు ఏమన్నారు తెలుసా? ఆ పిలాతు ఆ రోజు చేతులు కడిగేసుకున్నాడు. ఈ పాపానికి, ఈ నేరానికి, ఈ నిర్దోషుడైన ఈ మనుష్యుడు సిలువ వేయబడ్డానికి నాకు సంబంధం లేదు, ఈ నేరము, ఈ దోషము మా మీదకి రాకుండా ఉండుగా. కానీ చేతులు కడిగేసుకుంటే యూదులు పొగరెక్కిపోయి అన్న మాట ఏంటో తెలుసా? ఈ దోషము మా మీదకి, మా పిల్లల మీదకే వచ్చుగాక అన్నారు. అంటే ఎంత భయం లేని తనం వచ్చాడు. కొంతమంది చూసారా, పోదావరా అంటారు, అంత ఈజీ అనుకుంటారు. ఈ దోషము మా మీదకి వచ్చుగాక అని అడిగారు. వాళ్ళు అడిగినట్టుగానే వాళ్ళకి జరిగింది. యూదులు ఈ రోజుకి తరమబడుతున్నారు. హిట్లరు యూదుల్ని 60 లక్షల మందిని చంపేశాడు. ఇప్పటికీ యూదుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇప్పటికీ యూదులు చనిపోతున్నారు, ఇప్పటికీ ఇండియా వరకు తరబడ్డారు. మొన్న ముంబై దాడులు జరిగితే అక్కడ ప్రధానంగా ముంబై దాడులు జరగడానికి కారణం ఆ తాజ్ హోటల్లో యూదులు ఉన్నారు. అంటే ఏమర్థమవుతుంది? యూదులు తరమబడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు. ఈ సిలువ నేరము, ఈయన సిలువ వేయబడుతున్న ఈ నేర ప్రవృత్తి, ఈ ద్వేషము మా మీదకి వచ్చి కాకండి వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు ఏం కాదనుకున్నారు, కానీ ఈ రోజుకి వాళ్ళని తరిమేస్తున్నారు. యూదులను అడిగితే యూదులు అన్నారు, మేము ఆయన చంపలేదు, తెలియక మాట్లాడాం, మేమంత దారుణంగా చంపలేదన్నారు. మెల్ గిబ్సన్ అడిగితే అన్నాడు, మెల్ గిబ్సన్ ఇంత దారుణంగా చూపించావు ఏంటి అని అడిగితే మెల్ గిబ్సన్ అంటాడు, నేను చూపించింది రవ్వంతే, ఇంకా చూడలేనిది చాలా ఉంది అన్నాడు. రాయబడిన పత్రికలు, రాయబడిన గ్రంథాలు, దొరికిన ప్రతులు, రోమా ప్రతులు, ఈ చరిత్రలో ఉన్న కొన్ని పుస్తకాల ఆధారంగా నేను ఈ చిత్రాన్ని తీశాను. ముఖ్యంగా యోహాను సువార్త బేస్ చేసుకుని తీశాను. నేను చూపించిన రవ్వంతే మీరు చూడలేకపోతున్నారంటే ఆయన పూర్తిగా శ్రమ పడింది చూపిస్తే ఈ కళ్ళుతో చూడలేమంట. అంత దారుణంగా చంపారు. ఇప్పుడు అడుగుతున్నారు, ఎవరిని చంపింది? ఎవరు చంపలేదు.
ఓ మాట నేను చెప్పనా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నారు. అసలు మరణము కూడా ఆయన్ని చంపలేదు, మరణము కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే మరణానికి కూడా యేసు ప్రభు మీద అధికారం లేదు. మరణాన్ని ఆయన జయించాడే తప్ప మరణము ఆయనను జయించలేదు. అయితే ఆ రాత్రి ఏదేని వనంలో ఏం జరిగింది? ఆయన చనిపోతున్నాడు, బాగానే ఉంది. కానీ ఇందులో కావాలని కొందరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అయ్యారు. అందులో ఒకడు ఇస్కరియోతు యోధ. ఎవరు ఇస్కరియోతు యోధ? అపోస్తులుడు. ఎవరు ఇస్కరియోతు యోధ? స్వస్థతలు చేస్తున్నాడు. ఎవరు ఇస్కరియోతు యోధ? మంచి ప్రసంగికుడు. ఎవరు ఇస్కరియోతు యోధ? ట్రెజరీ మెంబర్. ఎవరు ఇస్కరియోతు యోధ? యేసుక్రీస్తు వారితో దగ్గరగా కూర్చుని భోజనం చేసిన ప్రియ శిష్యులలో ఒక శిష్యుడు. ఎవరు ఇస్కరియోతు యోధ? ఒక ప్రత్యేకమైన వాడు. ఈయన గూర్చి చదువుతున్నప్పుడు, ఈయన గూర్చి మాట్లాడుతున్నప్పుడు మనకు తెలిసి అనుకుంటాం, కానీ ఈయన కోసం కొంచెం డీప్ స్టడీ చేస్తే భయం వేసిందండి. ఆయన గూర్చి ఈ చరిత్ర తవ్వుతుంటే బయటకు అర్థమైంది ఏంటో చెప్పనా, ఇలాంటి ఇస్కరియోతు యోధాలు సంఘాల్లో చాలామంది ఉన్నారండి. కనబడుతుంది ఈ లెసన్ అయ్యేసరికి చాలామంది. ఏం జరిగింది? ఎవరు ఇస్కరియోతు యోధ? అసలు ఈ గూర్చి మనకు తెలిసింది 4 మాటలు యేసు ప్రభువుని అప్పగించడానికి. కానీ బైబిల్ కాదు, ఆ 4 మాటలే కాదు, చాలా డీప్ స్టడీ ఇచ్చింది. ఏమంది ఒకసారి చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరలా నడిచిపోవచ్చుండెను, ఆయన వారికి బోధించెను. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చేది. బాగా వినండి, ఆయన ఎవరిని పిలిచాడట? తనకిష్టమైన వారిని. నోట్ దిస్ పాయింట్. అంటే ఇస్కరియోతు యోధ కూడా ఆయనకి ఇష్టమే. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఎందుకు పిలిచావు ప్రభువా? కింద చెప్తున్నాడు, వారు తనతో ఉండడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడట? తన ఇష్టపడి పిలిచింది, తనతో ఉండడానికి పిలిచాడు. ఉండిన తర్వాత ఏం చేస్తారు? సువార్త చేయడానికి పిలిచాడు. అంటే మూడు కార్యక్రమాలు ఉన్నాయి. 1 ఇష్టపడ్డాడు, 2 ఉండమన్నాడు, 3 సువార్త చేయమన్నాడు. నేను అడుగుతున్నాను, ఇష్టపడడానికి అంత మంచి వ్యక్తులు వీళ్ళంటే అంత మంచి వ్యక్తులు ఏం కాదు. ఇస్కరియోతు యోధ ఊరేంటండి? ఇస్కరియోతు యోధ గారు ఊరేంటి? ఆయన ఊరు కెరియోతు. ఎవరు? కెరియోతు పేరే. దాన్ని డెవలప్ చేస్తే ఇస్కరియోతు అయింది. ఎక్కడుంది ఇది? ఒకసారి ఆధారానికి బైబిల్ చదివే వారికి అవసరం అవుతుంది కనుక ఒకసారి యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథం బైబిల్ తీయండి, బైబిల్ తీసి చూడండి. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోధా వంశస్థుల గోత్రాలకి వారి వంశములు చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. యోధా వంశస్థుల గోత్రము యొక్క అని చెబుతూ
కేదేశు, అస్సూరు, ఇత్నేదు, జీపు, తేలేము, బొయాలోతు, కొత్త ఆసోరు, కెరియోతు. అంటే యోధా గారి ఊరు కెరియోతు. యూదులకి ఇచ్చిన పట్టణాలలో ఒక పట్టణం కెరియోతు. అంటే 12 మంది శిష్యుల్లో 11 మంది అందరూ పక్క ప్రాంతాలు, ఒక ప్రాంతానికి చెందిన వాడైతే ఈయన చాలా దూర ప్రాంతం నుంచి పిలువబడ్డాడట. ఎవరు? యోధ. అంటే ఈయన చాలా దూరం నుంచి వచ్చాడు, ప్రత్యేకమైన వాడు. అందరూ ఒకవైపు ఉంటే ఈయన ఒకవైపు ఉన్నాడు. అంటే ఈయన యూదా గోత్రానికి చెందినడు, పైగా యూదుడు. బెన్యామీను కానీ, రూబేను కానీ, గాదు కానీ, ఈ గోత్రాలు ఏమీ సంబంధం లేదు. ఈయన ఏ గోత్రానికి సంబంధించిన వాడంటే పక్కా యోధా గోత్రానికి సంబంధించి. అందుకే ఆయన పేరు కూడా ఏంటి? యోధా. మరి కెరియోతు ఇస్కరియోతు ఎలా అయిందంటే కెరియోతు ఇస్కరియోతు అవ్వడానికి ఈ కెరియోత్ అనే పట్టణాన్ని డెవలప్ చేసినది ఇస్కరియోత్ అనే ఒక వ్యక్తి డెవలప్ చేశాడు. ఎవరు? ఇస్కరియోతు. ఈ ఇస్కరియోతు వేరు, ఈయన పేరు యోధా. ఎవరు? యేసు ప్రభువును అప్పగించిన ఆయన పేరు యోధా, వాళ్ళ ఊరి పేరు ఇస్కరియోతు. ఇస్కరియోతు ఊరి పేరు ఇస్కరియోతు అయితే ఇంకా పాత పేరు ఏం పేరు? కెరియోతు. కెరియోతు ఇస్కరియోతు ఎలా అయిందంటే ఆ కెరియోతుని బాగా డెవలప్ చేసింది ఇస్కరియోతు అనే ఒక వ్యక్తి. ఎవడో పరిపాలకుడు ఉండేవాడు, ఆడి పేరు ఇస్కరియోతు. వాడు డెవలప్ చేశాడు కనుక ఆ ఊరికి ఆ పేరు పెట్టేశారు. ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ ఊరి పేరు ఇస్కరియోతు అయింది. అదే ఊరిలో పుట్టాడు కనుక యోధా. ఈ యోధా పేరు చెప్పినప్పుడల్లా ఊరి పేరు చెప్తారు. ఏ ఊరు? ఇస్కరియోతు యోధా. పైగా ఈ ఇస్కరియోతు యోధా చరిత్రలో ఎలా ఉందో తెలుసా? చాలా ఘోరంగా ఉంది. అది ఎంత ఘోరంగా ఉందంటే అక్కడ ఎవరు మంచోళ్ళు ఉండరంట. ఇస్కరియోతు అంటే ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? కెరియోత్ అంటే అబద్ధం ఆడతారంట. అది ఆ పదానికి అర్థం. అబద్ధాలు ఈజీగా ఆడతారంట. ఎంత ఈజీగా అంటే తినేసి, సామెతలు ఉండదుగా, తినేసి మూతుడుచుకుని నేనేం తినలేదు అంటారంట. ఎంత చాలా ఈజీగా వ్యభిచారం చేసిన తర్వాత ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో వ్యభిచారికున్నంత ధైర్యం ఉంటుందట వీళ్ళకి. ఎరిమేలో తిడతాడు కదండి, ఎరిమేలో తిడతాడుగా, నీకు వ్యభిచారికున్నంత ధైర్యం అంటే బాగా ధైర్యంగా మాట్లాడితే ఎవరు చెప్పండి. ఆ తప్పు చేసి ధైర్యంగా మాట్లాడతా నేను చేయలేదు అనుభవం. వ్యభిచారం అంటే అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, ఆ టౌన్లో బాగా తింటారు, తిరుగుతారు, తిరుగుబోతులు వీళ్ళందరూ ఉంటారు. అలాంటి ఊర్లో పెరిగాడు. ఇప్పుడు అలాంటి ఊర్లో పెరిగితే ఈయన కూడా ఎలా పెరుగుతాడు చెప్పండి? అలాగే పెరుగుతాడు. బాగా జూదాలు ఆడతారు, బాగా ఈ మన సమకాలీన పదాలు, పేకాట, మద్యం ఇలాంటివి ఏవైతున్నావో ఈ దరిద్రపు ఆటలన్నీ అక్కడ ఉండేవాట. ఎక్కడ? ఇస్కరియోతు యోధా కాలం. అందుకే యోధాట జోదాలు బాగా ఆడేవాడట. ఆ జోదాలు ఆడేవాడికి ఏం కావాలండి? డబ్బులు కావాలి. అందుకే ఆ డబ్బులు పిచ్చిపోలేదు ఈ అబ్బాయికి. ఎవరికి? యోధాకి. ఆ డబ్బులు పిచ్చి ఉంది కనుకే, ఆ డబ్బులు వ్యవహారం ఉంది కనుకే ఆ అబ్బాయి చాలా ఎత్తుగళ్ళు వేస్తూ తిరుగుతున్నాడు. ఎంత ఎత్తుగళ్ళు అంటే ఇస్కరియోతు యోధా వచ్చాడు, పిలుపుని అందుకున్నాడు. ఆ పిలుపుని అందుకుని వచ్చినప్పుడు ఆయన మీరు జాగ్రత్తగా గమనించండి, రావడం అయితే వచ్చాడు కానీ ఆ పిలుపుని సరిగ్గా స్పందించరాలేదు. యేసుప్రభు ఏముంది ప్రభువా వీళ్ళలో ఇష్టపడ్డావని అడిగితే ఏముంది వాళ్ళు చూడడానికి? ఏమీ లేదు. ఏముంది వాళ్ళ చూడడానికి? వాళ్ళ ఊరు మంచిదా? కాదు. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా తినంగా ఉన్నారా? లేరు. ఆ ఊర్లో ఎవరైనా తినంగా ఉంటారా? లేరు. ఆ ఊర్లో తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు అన్ని రకాలు ఉన్నారు. అయినా పిలిచాడు ఎవరిని? నేను అడుగుతున్నాను, దేవుడు మనలో ఏదన్నా చూసి మనల్ని పిలుస్తాడా? చూసి మనల్ని ఏదన్నా పిలవడానికి మనం అంత మంచోళ్ళమా? ఒక్కళ్ళలో ఏదన్నా ఆయనకు ఉపయోగపడే క్వాలిటీ ఉందా?
లేదు. ఇస్కరియోతు యోధాలో ఏ మంచి లేకపోయినా పిలిచాడన్నది ఎంత వాస్తవమో, మన ఇంట్లో తిరుగుబోతులున్నా, మన ఇంట్లో తాగుబోతులున్నా, మన ఊర్లో, మన పట్టణాల్లో, మన కుటుంబాల్లో దేవునికి నచ్చని వాళ్ళు ఉన్నా ఈ సభ వరకు, ఈ సంఘం వరకు మనం పిలిచాడు. గుర్తుపెట్టుకోండి. యోధాను ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి. యోధాను ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను కూడా పిలిచాడు. మళ్ళీ అడుగుతున్నాను, యోధాలో ఏముందని ప్రేమించాడు? యోధాలో ఏమీ లేదు. నాలో ప్రేమ ఉంది గనక ప్రేమించాను. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఇంతమంది కూర్చుని మనం ఉన్నామంటే, ఈ 100 మంది 1000 మంది మనం కూర్చున్నామంటే, మనం ఏదో గొప్పవాళ్ళమని మనం పిలవలేదు. నేనేదో గొప్పవాడిని దేవుడు నాకు మైక్ ఇవ్వలేదు. ఆయన ప్రేమించాడు కనుక నాకు మైక్ ఇచ్చాడు, మిమ్మల్ని కూర్చోబెట్టాడు, మళ్ళీ పిలిచాడు. యోధాన్ని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపులో సరిగ్గా స్పందించకుండా వచ్చాడు. పిలుపు అందుకున్నాడు. చాలామంది చర్చకు వస్తారు, చాలామంది సభకు వస్తారు, చాలామంది సంఘ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారు. కానీ వాళ్ళ లోపల పిలుపు విషయంలో స్పందన బాగోదు. తేడాగా ఉంటారండి. వాళ్ళు ఎందుకు వచ్చారంటే కొన్ని లెక్కలు వేసుకుని వస్తారు. యోధా కూడా ఆయనతో ఉండడానికి వచ్చాడంటే, నో, ఆయనతో ఉండడానికి రాలేదు. ఆయన దగ్గర ఏదో చూసి వచ్చాడు. ఏం చూసి వచ్చాడంటే, ఇస్కరియోతు యోధా ఆయనతో ఉంటే ఫేమ్ నేమ్ ఉంటుందని వచ్చాడు. చాలామంది సంఘానికి ఎందుకు వస్తారండి అంటే, ఇలాంటి సభల్లో కాస్త వాళ్ళకి పాట ఎత్తారని వస్తారు. పాట ఇవ్వకపోతే రారు. కొంతమంది వేగముగా పనిచేస్తారు సంఘంలో. ఎందుకు చేస్తున్నారు? పేరు చదవాలి, పేరు కొరకు చేస్తారు. సంఘానికి మైకులు కొనిస్తారు. ఆ మైకుల మీద వాళ్ళ పేర్లు రాస్తారని కొంటారు. సంఘానికి ఫ్యాన్లు కొనిస్తారు. ఆ ఫ్యాన్లు 3 రెక్కల మీద 6 పేర్లు రాస్తారని కొనిస్తారు. సంఘానికి డబ్బులు ఇస్తారు. నేను ఆడికన్నా ఎక్కువ ఇచ్చానని చెప్పుకోవడానికి ఇస్తారు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, గొప్పల కొరకు వచ్చాడు. ఆయనతో ఉంటే పేరు ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ, ఆయన ఎక్కడుంటే అక్కడ జనాలు వస్తున్నారు. ఈయన దగ్గర ఎక్కడుంటే అక్కడ ఈయనకి ఫాలోయింగ్ బాగుంది. ఈయనతో ఉంటే చాలా పనులు అయిపోతాయని వచ్చాడు. ఇలాంటి గుంటనక్కలు చాలామంది ఉంటారండి. ఆయనతో ఉంటే చాలా జరుగుతాయి. ఇదిగో, ఆయనతో ఉంటే ధనానికి లోటు ఉండదు, ఆయనతో ఉంటే ఫుడ్కు లోటు ఉండదు, ఆయనతో ఉంటే ఫాలోయింగ్కి లోటు ఉండదు, ఆయనతో ఉంటే ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆయనతో రోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరితో? యేసుప్రభు వారితో. ఆయనతో ఉంటే డబ్బులకు లోటు ఉండదు. ఎందుకంటే సంచే ఎవరికి ఇచ్చాడు? ఆయనతో ఉంటే పేరుకు లోటు ఉండదు, ఫాలోయింగ్కి లోటు ఉండదు. అందుకే ఆయనతో ఉంటే ఇవన్నీ కలిసి వస్తాయని వచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నాను, యోధాకున్న లక్షణాలు చాలామందికి లేవంటారా? ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నామని అడిగితే, ఇల్లు లేదయ్యా, ఇల్లు వస్తుందని నమ్ముకున్నాము. అంటే నువ్వు ఇల్లు వస్తుందనే నమ్మవు, ఇల్లు రాకపోతే నమ్ము. యోధాకి నీకు పెద్ద తేడా ఏముందని అడుగుతున్నాను నేను. ఎందుకు నమ్మా యేసుక్రీస్తు వారిని అడిగితే, ఉద్యోగం వస్తుందని నమ్మేమయ్యా అంటే ఉద్యోగం రాకపోతే నమ్ము. ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్మావంటే, మంచి సంబంధం పెళ్ళి అవుతుందని నమ్మాను. సంబంధం రాకపోతే నమ్మంటే ఏదో ఒక ఆఫర్. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి, సంఘము దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఏదో ఒకటి జరగాలి. ఇల్లు వస్తానో, పెళ్ళి అవుతుందనో, కార్లు కొంటామనో, బైకులు కొంటామనో, ఆర్థికంగా బాగుంటామనో, ఆరోగ్యంలో బాగుంటామనో, ఎప్పుడు చక్కగా ఈయన నమ్ముకుంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళతాయని వెంబడిస్తామే తప్ప, ఈయన వెంబడిస్తే ఇవేమీ రావంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఈ దేవుడి కాదు పని. ఆ ఆపద మొక్కులు వారి దగ్గరికి వెళితే పని అవుతుందంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు. యోధా కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? యోధా కూడా ఇదే పని చేస్తున్నాడు. ఆ యోధా చేస్తున్న పని లెక్కలు వేసుకుని వచ్చాడు. లెక్కలు వేసుకుని ఎన్ని జరుగుతాయని వచ్చాడు. చాలామందిని మీరు చూడండి, ఈ టైప్ ఆఫ్ మనుషులు ఉంటారు. హృదయంలో ఏదో పెట్టుకుంటారు, బయటికి మాత్రం చెప్పండి.
యేసును వెంబడిస్తున్నట్టు కనబడతారు. లోపల ఏదో ఆశించి వస్తారు, కూడా లోపల ఏదో పెట్టుకుని ఆశించే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి హృదయంలో ఏముందో ఒకరోజు ఖచ్చితంగా వెలుగులోనికి తీసుకొస్తాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, సౌండ్ పెట్టండి. 1 కొరింథీ పత్రిక, అది సౌండ్ పెట్టించి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చెను, హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలిగను. బాగా వినండి, ఎవరి హృదయాల్లో ఏమున్నాయో ఖచ్చితంగా ఒక రోజు ఆయన చెప్పండి వెలుగులోనికి తీసుకొస్తాడు. ఎవరు ఏ విషయాలతో ఆయన వెంబడిస్తున్నారో ఖచ్చితంగా ఆయన బయటికి తీసుకొస్తాడు. పేరు కోసం, డబ్బు కోసం, రాయితీల కోసం, ఫుడ్ కోసం, అవసరాల కోసం ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో, అసలు మీరు నన్ను ఇన్ని రోజులు మీరు ఎందుకు సంఘంలో వెంబడించారా అని ఒకరోజు మన హృదయంలో ఉన్నవన్నీ బయటకు తీస్తాడట. నువ్వు ఎందుకు ఈ సభకు వచ్చావు చూస్తాడు ఆయన. ఈ సభకి కూడా దారిలో ఏదో పనికి మానేసాయడానికి వచ్చావా, అవన్నీ చూస్తాడని గుర్తుపెట్టుకో. ఈ సభలో కూర్చుని ఏవేవో ఆలోచించడానికి వచ్చావా, అవి కూడా చూస్తాడు, గుర్తుపెట్టుకో. ఈ చర్చిలోకి నువ్వు ఎర్లీగా వచ్చి బాగానే తుడుస్తున్నావు, బాగానే చక్క పెడుతున్నావు, అయితే దీని వెనకాల నీ మోటో ఏంటో అది కూడా చూస్తాడు, గుర్తుపెట్టుకో. అందరికన్నా డబ్బులు బాగానే చదివిస్తున్నావు, అయితే ఈ డబ్బులు చదివిస్తున్నది ఏ ఉద్దేశంతో చదివిస్తున్నావో వెలుగులోనికి తెచ్చేస్తాడు, గుర్తుపెట్టు. చూస్తాడు 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 చూస్తాడు. ఆ హృదయంలో ఉన్నాయి మార్చుకుంటామా మార్చుకోమా అని చూస్తాడు. ఒకరోజు పూర్తిగా బయటికి లాగేస్తాడు. ఇస్కరియోతు యోధాకి హృదయం ఇది ఉందని తెలుసు, పెద్ద ప్రాబ్లం పెట్టుకున్నాడు. బయటికి యేసుప్రభుని ప్రేమిస్తున్నట్టు, యేసుప్రభుని వెంబడిస్తున్నట్టు, సువార్త చేస్తున్నట్టు చక్కగా తిరుగుతున్నాడు. యోధాకి డైరెక్ట్గా ఒకరోజు చెప్పాడు, ఇదే రోజు రేపు తెల్లవారితే ఆయన సిలివేస్తారు, ఇదే రాత్రి ముందు దినాలలో డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు యోధాకి చెప్పాడు. ఏమని చెప్పాడు? 26వ అధ్యాయం మత్తయి సువార్త, చాలా జాగ్రత్తగా చూడండి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం నుండి, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు వారు ప్రతి వాడును నాతో కూడా పాత్రలో చేయించిన వాడే మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల మేలని చెప్పెను. ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా నడుగగా ఆయన నీవన్నట్టే అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, ఇంత డైరెక్ట్గా ఎందుకు చెబుతున్నా ప్రభు అంటే, ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వు మార్చుకుంటావని చెబుతున్నాడు. కొన్ని ప్రసంగాలు నేరుగా చంప మీద కొట్టినట్టుంటే, ఎందుకు మార్చుకుంటావని. కొన్ని రోజులు కొన్ని ప్రసంగాలు నేరుగా ప్రసంగికు నీ వైపుగా చూస్తూ చెప్తాడు, ఎందుకు మార్చుకుంటావని. కానీ మనసుకుండే భయంకరమైన బుద్ధి ఏంటో చెప్పినా, చెప్పే కొలిది మొండిగా తయారైపోతారు. మీరెవరినైనా గద్దించండి, మీరెవరినైనా తిట్టండి, మీరెవరినైనా అరే తప్పు చేస్తున్నావురా అని చెప్పండి, తిరగబడిపోతారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. రే నువ్వు చేస్తున్నావు ఇదేం పని అని ఎత్తి చూపించండి, నీకు యాంటీగా నిలబడి నీ సంగతి ఏంటో తెలుస్తానంటాడు. మనుష్యుడు గద్దిస్తే లొంగడు, మనుష్యుడు మొండుడైపోతాడు.
మనుష్యుడికి ఇదిగో ఇది తప్పురా అని చెప్తే మారడు, ఇంకా మండోడైపోతాడు. యేసుప్రభు వారు చాలా కూల్గా చెప్పాడు, గద్దింపు లేకుండా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ఈరోజు మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు, ఇదిగో భోజనాన్ని కూర్చున్నవాడే పట్టిస్తాడు. నాకు ఆశ్చర్యంగా ఉండేదండి చెప్పనా, ఈ నన్ను అప్పగించేస్తాడని తెలిసినా కూడా ఫోన్ చేద్దాం రా అన్నాడట. ఎంత ఆశ్చర్యం అండి. మనం తిట్టినోడిని భోజనాన్ని పిలుస్తామా? పక్కింటి వరకు కబుర్లు చెప్తాం కానీ ఆడికి చెప్పమ్మా. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఆడు అప్పగించేస్తాడని తెలిసినా కూడా రా భోంచేద్దాం రా, నీ కాళ్ళు కడుగుతాను రా, ఇదిగో నీలో ఉన్న లోపాన్ని నేను ఎత్తి చూపిస్తాను రా అని చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. వాడిని అడిగాడు. అందరూ శిష్యులు అడుగుతున్నప్పుడు ఈడు అడగకపోతే బాగోదని గుంపులో ఈడొక్కడ అడగకపోతే బాగోదని అడుగుతున్నాడు. ప్రభువా నేనా అని అడిగాడు. ప్రభు అన్నాడు డైరెక్ట్గా, నువ్వు అన్నట్టే అన్నాడు. ప్రభు పలుమార్లు చెప్పాడండి. యోధాకి కాదు, నీకైనా నాకైనా చెప్తాడు, మనందరికీ చెప్తాడు, ఇదిగో మారండి మారండి. సాతాను ఒక్కసారి యోధాకు పట్టలేదు, పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఈ బుర్రకెక్కలేదు. సేవ అంటే అనుకున్నాడు, ఫేమ్ అనుకున్నాడు, సేవ అంటే అనుకున్నాడు, డబ్బులు అనుకున్నాడు, సేవ అంటే అనుకున్నాడు, భోజనం అనుకున్నాడు, సేవనగానే జనాలు జేజేలు అనుకున్నాడు, సేవనగానే మైకులు పట్టుకుని ప్రసంగాలు చేయడం అనుకుంటున్నారు, సేవనగానే రకరకాలు అనుకుంటున్నారు. కానీ సేవనగానే సజీవ యాగముగా సమర్పించుకోవడమే యుక్తమైన సేవని మర్చిపోయాడు. 11 మంది శిష్యులు ఒకలా ఉంటే ఈ శిష్యుడు ఒకలా ప్రవర్తిస్తున్నాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో యాసం వేసుకుని తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఓ మాట మీరు గమనించండి, ఆ 3.5 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా చూస్తే 3.5 సంవత్సరాలు ఎన్ని బోధలు విని ఉంటాడండి. 3.5 సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు విని ఉంటాడండి. 3.5 సంవత్సరాలు ఆయన ప్రేమను ఎంత దగ్గరగా చూస్తుంటాడంటే 3.5 సంవత్సరాలు ఆయన శక్తిని కళ్ళారా చూశాడు. ఇవేవే మనిషికి బుర్రకెక్కలేదట. కొంతమంది వస్తారు, దేవుని ప్రేమను వింటారు, ఆ ప్రేమ బుర్రకెక్కించుకోరు. కొంతమంది వస్తారు, ఎన్నో ప్రసంగాలు వింటారు, ఒక్క ప్రసంగం కూడా పనిచేయదండి వాళ్ళకి. ఏడాదికి 52 వారాలు 52 ప్రసంగాలు, ఎన్ని లెంటడేస్ చేశారు నాకు తెలియదు, కానీ ఇన్ని లెంటడేస్లో ఇన్ని 100 ప్రసంగాలు పెట్టినారని అడుగుతున్నాను. ఏమన్నా మారావంటే ఏం మారు? ఇక్కడికి వచ్చి ఎకిలి నవ్వులు నవ్వుతుంటారు, ఇక్కడికి వచ్చి వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటారు, ఇక్కడికి వచ్చి దేవుడి పేరు మీద పనికిమాల పనులు చేయడానికి చూస్తుంటారు. ఈ సభలకు వచ్చి కూడా ఎందుకు వచ్చారో తెలియదు, అలా కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి నాకు ఒళ్ళు మండుతుందండి, ఫోన్లు మాట్లాడుతారు. మరి ఎందుకు వచ్చారు ఆ ప్రసంగం వినడానికి? అలా వస్తారు అంతే. అలా వస్తారు, అలా కూర్చుంటారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, పైకి చూస్తారు, కిందకు చూస్తారు, పక్క వాళ్ళని చూస్తారు, అనుకోగుతారు, వీళ్ళతో మాట్లాడతారు, ఇలా ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ ఏంటి బిహేవియర్? దేనికి? పోవడానికి, చావడానికి. దీనికి రాకపోయినా బాగు. మరో మాట చెప్పినా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యోధని ఎలా అన్నాడు, ఏమన్నా తెలుసా? వీడు పుట్టకపోతేనే బాగుండు అన్నాడు. ఎందుకు పుట్టకపోతే బాగుండు? ఎన్ని బోధలు విన్నావు, ఎన్ని ప్రసంగాలు విన్నావు. ఆయన కన్నీరుని దగ్గరుండి చూస్తావు, ఆయన శక్తిని. ఇదిగో ఆ చిన్నదాన లే అంటే ఆ చిన్నది లేచినప్పుడు చూసావు, లాజర్ని బ్రతికించడం చూసావు, గొప్ప బోధలు విన్నావు, 5,000 మందికి భోజనాలు వడ్డించావు, 5,000 మందికి భోజనాలు వడ్డిస్తా మిగిలిన గంపలు నెత్తి మీదకి ఎత్తుకున్నావు. ఇన్ని కార్యాలు శక్తిని కళ్ళారా చూసి ఒక్కడు కూడా నీ బుర్రకు పనిచేయంటే నువ్వెవడరా? నువ్వు రాజకీయ పార్టీలో తిరుగుతున్నావు ఆయన వెనకాల. చాలామంది ఉంటారండి, చాలామంది సంఘాల్లో సభల్లో ఏదో పార్టీకి కార్యకర్తలు నిన్ను ఎవడు రమ్మన్నాడు సంఘాన్ని అడుగుతున్నాను. అసలు నువ్వెవడవే? చాలామంది చూస్తుంటే భయపడదు, తాగొస్తుంటారు, భయపడదు, వ్యభిచారం చేసి వస్తుంటారు, భయపడదు, అసలు బైబిలే చేతుల్లో లేకుండా వస్తారు. అసలు మీరెవరు? మీరు ఎందుకు వచ్చారు? మీరు రాకపోయినా బాగుండు, మీరు ఎందుకు వచ్చారు? ప్రభు అంటారు, రే ఇన్ని బోధలు, ఇన్ని ప్రసంగాలు ఇవన్నీ విని నీ బుర్రకెక్కట్లేదంటే మీరు పుట్టకపోతే బాగుండరా అంటాడు ఆయన. గుర్తుపెట్టు, అన్ని విని నరకానికి పోయే కన్నా అసలు మీ పుట్టికే లేకుండా ఉంటే బాగుండు. ఎందుకు వస్తున్నావు? ఎవరిని మెప్పించడానికి వస్తున్నావు? పాస్టర్ గారు మార్కులు వేస్తారనా? ఎవరిని మెప్పించడానికి వస్తున్నావు? ప్రభువుని మెప్పించడానికి. ఎవరిని నీ అటెండెన్స్ కాదు, నీ అటెన్షన్లో నీ యాటిట్యూడ్ ఆయనకి ముఖ్యం. గుర్తుపెట్టుకో.
చూశాడు. యోధాకి చెబుతున్నాడు, నీకు ఒక్కటి కూడా ఒక్క బోధ 3.5 సంవత్సరాలు 100 ప్రసంగాలు ఎన్నో నీకు ఎక్కలేదు. ఎన్ని బోధలు నీకు ఎక్కలేదు. కన్నీటితో చెప్పిన వర్తమానాలు ఉన్నాయి, ఎక్కలేదు. శక్తి చూపించాడు, ఎక్కలేదు. ఈడికి ఎక్కలేదు, కానీ మిగిలిన 11 మందికి ఎక్కిందండి. వాళ్ళ పత్రికలు రాసినప్పుడు, సువార్త రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాశారు చూడండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి, ఆది నుండి ఏది ఉండెనో మేము కన్నులారా ఏది చూసితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియచేస్తున్నాను. ఏమని రాస్తున్నాను? ఎవరు రాస్తున్నది? ఎవరు? యోహాను ఏమని రాస్తున్నాడు? సార్, ఈ చేతులే సార్ ఆయన తాకాయి. సార్, ఈ కళ్ళుతోనే సార్ నేను దగ్గరగా చూశాను. అయ్యా, ఆయన మాతో పాటు భోజనం చేశాడయ్యా. మా చేతులు తాకాయి, మా కళ్ళుతో చూసాం. ఆయన శ్వాస తగిలేంతగా ఆయన హృదయం మీద మేము అనుకున్నాం. దేవుడు సశరీరుడిగా ఇలలో తిరిగినప్పుడు ఆ జ్ఞాపకాలు ఇంకా మేము మర్చిపోలేకపోతున్నామని శిష్యులంటే, వీడికి అస్సలు ఏ ప్రేమ ఎక్కలేదట. ఎందుకు ఎక్కలేదంటే, వీడి వ్యాపారవేత్త. ఎందుకు ఈ మనిషి మారలేదంటే, పిలుపు అందుకున్నాడు. రాకముందు ఎలా ఉన్నాడో చెప్పండి, వచ్చాక కూడా అలాగే ఉన్నారు. మీరు చాలామంది చూడండి, సభలకు రాకముందు ఎలా ఉంటారో చెప్పండి, సభకు వచ్చాక కూడా ఇంకెందుకురా రావడం అని అడుగుతున్నాను నేను. ఇంకెందుకు రావడం? మీరు రాకముందు అలాగుండి వచ్చాక అలాగుంటే నీకు ఎన్ని సభలు, ఎన్ని ప్రసంగాలు, ఎంత ఆవేదన, దేవుని మాటలు ఎంత భారభర్తిగా చెబితే నువ్వు అప్పుడు అలాగుండి ఇప్పుడు అలాగుండి ఇన్ని శ్రమదిన కార్యక్రమాలు, శ్రమదిన కూడికలు ఇన్ని జరుగుతున్నా, ఏడాదికి ఇంత భారభరితమైన వర్తమానాలు చెబుతున్నా నువ్వు ఆ ఏడాది ఎలాగున్నావో ఇప్పుడు అలాగున్నావు. సేమ్ యోధా అలాగే ఉన్నావు. యోధా రాకముందు ఎలా ఉన్నాడో ఇక్కడికి వచ్చాక అలాగున్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడో రాకముందు అలా. మరి ఎందుకు వచ్చాడు? లెక్కలు వేసుకుని వచ్చాడు. ఏమైనా వ్యాపారం అవుద్దా? వచ్చాడు చూసుకొని. ఏమైనా మనం పొగిడే కార్యక్రమాలు ఉన్నాయా? చూసుకుని వచ్చాడు. మనకి ఏదైనా కలిసి వచ్చి ఆ రోజుకి పూట గడిచిపోయే కార్యక్రమం ఏముందా? చూసుకుని వచ్చాడు. ఫుడ్, మనీ, ఈ వ్యాపారం అంతా చూసుకుని వచ్చి లెక్కలు వేసుకుని వచ్చాడు. ఆ లెక్కలతో ఆలోచిస్తున్నాడు. కానీ వీడు మర్చిపోయింది చెప్పనా, నీ వెనక్కున్నవాడు ఎవ్వడ మంచోడు కాకపోయినా నేను పిలిచాడు అన్నది మర్చిపోయావు. మీ ఊర్లో తిండిపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు, దగాకోర్లు, నీ ఫ్యామిలీలో కానీ, నీ బయట కానీ, ఎక్కడ నీ ఈదులో కానీ ఎవ్వరు మంచోళ్ళు లేకపోయినా నేను పిలిచాడే. పిలుపు తెలిసిందా నీకు? ఆయన రక్తం విలువ నీకు తెలిసిందా? ఏమీ లేదు. పిలుపు విలువ తెలియకుండా లెక్కలు వేసుకుని వచ్చాడు. యోధా క్యారెక్టర్ని బైబిల్లో కొలుస్తూ ఒక మాట ఉంది. ఆ మాట నేను తెగించి అంటున్నాను. గొర్రె చర్మం కప్పుకున్న పక్క తోడేళ్ళు, ఇంకా పక్క వేషధారు, ఇంకా పైకి అలా ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతాడు. స్వతంత్ర ఉద్యమంలో మితవాదిగా ఫైట్ చేసి ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ ఈ హిపోక్రసీని చూసే క్రైస్తవ్యం తింటాడు. ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్ అన్నాడు. ఎందుకు? క్రీస్తు అంటే నాకు ఇష్టమే, క్రైస్తవులు నాకు నచ్చదు. ఎందుకంటే అంత హిపోక్రసీ నటిస్తారు. వేషధారణ. చర్చిలో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, చర్చిలో ఒకలా ఉంటారు. నిమ్మలంగా ఉంటారు. ఇది ఒరిజినల్ కాదు. రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే గాంధీ అన్నాడు, యేసుక్రీస్తులో ఒక క్రైస్తవుడు ఉంటే నేను మారిపోతానన్నాడు. ఆయన ఎందుకన్నాడు? నాకు ఆయన ఏ ఒత్తులు చూశాడు నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాట అయితే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నిజమే, యోధాలు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారు. వేషధారులు. ఇంత వేషధారి ఆ రోజు రాత్రి వచ్చాడట, ముద్దు పెడుతున్నాడట. ఏమని పెడుతున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయం,
లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూకాసు సువార్త 22వ అధ్యాయం 47వ వచనం చూడండి. వారికంటే ముందుగా నడిచి యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకోవడానికి ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకొనుచున్నావు. ఎన్నిసార్లు డైరెక్ట్ చెప్పాడండి ప్రభు. ఎవరు అని అడిగితే నువ్వు అన్నట్టే డైరెక్ట్ చెప్పాడు. అప్పుడు మారిపోయినా బాగుండండి. ప్రభువా, నాలా గుణం ఉందని నాకు తెలియట్లేదు ప్రభువా అని అప్పుడు మారినా బాగున్నావు. చివరికి ఒక ముక్క ముంచి నువ్వే అని సంకేతం ఇచ్చాడు. అప్పుడు మారినా బాగున్నావు. పలుమార్లు చెప్పాడు, మీలో ఒకడున్నాడని. ప్రభువా, నేనా అని కూడా అడిగాడు. నువ్వే అని డైరెక్ట్ చెప్పాడు. చివరికి అప్పగించే రాత్రి కూడా యోధాకు చెప్తున్నాడు, ముద్దు పెట్టి, నువ్వు చేయాలనుకున్న త్వరగా చేసే. ప్రభు ఎంత ప్రేమించాడు చెప్పనా. ఆడు పక్కా ఎన్ను పోటు పొడుస్తాడు ముద్దెట్టని తెలిసి కూడా పక్కన పెట్టుకున్నాడు. బాధాకరమైన విషయం, ఆ ముద్దు పెడుతున్నప్పుడు మిగిలిన డిస్కషన్ సువార్తలు ఉంటుంది. శిష్యులందరూ ఉన్నట రబ్బోని అని పిలిచేవారట. అంటే అర్థం ఏంటండి? బోధకుడా అని పిలిచేవాడట. కానీ ఈ వ్యక్తి ఏమని పిలిచేవాడు చెప్పనా? మాస్టర్ అని పిలిచేవాడట. మాస్టర్ అంటే పెద్ద అని పిలిచేవాడు. అంటే ఈ పిలుపు కూడా సరిగా, ఆడి పిలుపు బాలేదు, ఆలోచన బాలేదు, ఏది బాలేదు. ఆ పిలుపు కూడా ఎలా పిలుస్తారు? అందరూ బోధకుడా, గురువా అని పిలిస్తే ఈడన్నాడట ఏదో పెద్ద మోతుపరిలాగా, పెద్ద ఏం చేయమంటావు ఈ డబ్బులు అలాగేమంటావా అని అడుగుతున్నాడట. మాట వందనం కూడా లేదండి. ఇలా పిలుచుకుంటూ తిరిగి వచ్చి ముద్దు పెట్టాడు. అడుగుతున్నాను, ముద్దెందుకు పెట్టాడు చెప్పండి? అప్పగించడానికి కాదు, ఇంకా డీప్కి వెళ్దాం. ముద్దెందుకు పెట్టాడు చెప్పండి? ఇప్పుడు మనమే తోటలో ఉన్నాం అనుకోండి, ఎక్కడ? గెత్సేమనే వనంలో. ముద్దు పెట్టడానికి, అప్పగించడానికని పరిశుద్ధాత్ముడు రాయించాడు కనుక చెప్పేస్తున్నాం. రాయించలేదు, మనకు తెలియదు, మనం కూడా అదే వనంలో ఉన్నాం అనుకోండి. ఆడు ముద్దు పెడితే మనం ఏమనుకుంటాం చెప్పండి? అయ్యో, ఆయన అరెస్ట్ చేస్తుంటే బిడ్డ విడవలేకపోతాడు అనుకుంటాం. ఆయనను పట్టుకోవడానికి వస్తుంటే వీడు ఎంత బాధపడిపోతున్నాడో. యేసుప్రభుని వదలలేక ముద్దు పెట్టి స్వామి భక్తిని చూపిస్తున్నాడు అనుకుంటాను. అనుకుంటానండి. అక్కడే కనుకుంటే వీడి వేషధారణ భక్తి మనకి తెలియదు. పరిశుద్ధాత్ముడు ఓపెన్ చేశాడు కనుక తెలిసింది. కానీ లేకపోతే వీడు ఎలా అంటాడో మనకి ఎప్పటికైనా తెలుస్తుందా? ఆడ ముద్దు పెట్టే దేనికి చెప్పినా, నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నానని బయటకు చూపిస్తున్నాడు తప్ప ఆ ముద్దెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. బయటికి ముద్దు భక్తి, ఆ ముద్దెనకాల అసలు అర్థం వ్యాపారం. చాలామంది ఈ 40 రోజులు తెగేడిసేస్తుంటారు, తెచ్చుకుని ఏడిసేస్తుంటారు. నేను అడుగుతున్నాను, నిజంగా ఏడిపోతుందంటారా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు నిజముగా ఏడ్చిన సెంటిమెంట్ని బట్టి రక్షణ ఇచ్చేస్తాడా? రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. అయ్యో ప్రభువా, నీకు 3 మేకలు వేసారు ప్రభువా. అయ్యో ప్రభువా, నా వల్ల నేను కొరడాలతో కొట్టేశారు ప్రభువా. అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా అని నువ్వు ఆయనకి జాలి చూపిస్తే, ఈ బిడ్డ నన్ను చూసి ఎంత జాలి చూపిస్తుందో పరదేశకు పంపించండి అంటాడా? ఆయన జాలి చూపించిన వాళ్ళని రక్షించడు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆయన మన మీద జాలి చూపిస్తే రక్షిస్తాడు. సినిమాలు, సీరియల్ చూసి ఆ యాక్టర్ని ఏదో కొడుతుంటే తెగ ఫీల్ అయిపోతుంటాం మనం. ఎందుకు ఫీల్ అవుతున్నావు? వాళ్ళు నేను ఊహించుకుంటున్నావు కాబట్టి ఫీల్ అవుతున్నావు. సేమ్ ఫీలింగ్ శిలువ దగ్గర పెడతారండి. అయ్యో అయ్యో అలా జరిగిందంటే, అయ్యో అంటే రక్షణ వచ్చేది గుర్తుపెట్టుకో. ఏదేదో జ్ఞాపకం చేసుకుని ఏడ్చేస్తే రాదు. రక్షణ ఎలా వస్తుంది చెప్పనా? ఆయన మన మీద జాతపడి ఆ రక్తం చేత మనకు కడగబడి ఆయన నామాన్ని ఒప్పుకుంటే అప్పుడు రక్షణ వస్తుంది. ప్రార్థన చేయి పెద్దమ్మని మైకిస్తే మైకిచ్చుకున్న వెంటనే ఏడ్చేస్తుంది.
ప్రార్థన చేయి పెద్దయినా అనగానే ఏడుపు రాకపోయినా ఏడ్చేస్తాడు. ఎందుకంటే శ్రమ దినాల్లో ఏడాలి, అదొక ట్రెడిషన్ మనకి. ఏడ్చేస్తారు. అలా ఏడ్చేసి అడుగుతున్నాను, ఇలా ఏడ్చేస్తారు, బయటికి వెళ్ళిన వెంటనే గొడవ వేసుకుంటారు. ఇప్పుడు ఎగదిరి ఏడుసో తగ్గించుకున్నట్టే అక్కడ అలా ఏడుస్తాం, బయటకు వచ్చి గొడవలు పెట్టుకుంటాం. ఇస్కరియోతు యూదా కూడా వాడు నటిస్తున్నాడు, భక్తి అన్నట్టు చూపిస్తున్నాడు. కానీ విషయం ఏంటి చెప్పిన, వాడు చేస్తే భక్తి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే అది భక్తే కాదని గొడవ పెట్టాడట. ఒకరోజు సేమ్ ఒక ఆవిడ ముద్దెట్టింది యేసుక్రీస్తు వారి పాదాలకి. ఎవరు? ఆ లాజరు సహోదరి మరియా. ఆవిడ ఎప్పుడైతే ముద్దు పెట్టిందో, ఆ ముద్దు పెట్టిన వెంటనే వీడు ఏమన్నాడండి? ఏమన్నాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనం. కాబట్టి యేసు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకి ఇందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మిక్కిలి విలువగల అచ్చా జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తురు తీసుకొని యేసు పాదములకు పూసిన. మిగిలిన సువార్తలో తనకి కలిగినదంతా అమ్మి అత్తరు బుడ్డి కొందంట. తనకి కలిగినదంతా అమ్మి అత్తరు తెచ్చి యేసు పాదాలకి పూసి తన కన్నీటితో కడిగి తన తలతో తుడుస్తూ ఆ పాదాలు ముద్దాడుతుంటే ఈ యోధ అన్నాడట, ముద్దులెట్టడం భక్త అన్నాడట. అత్తర పూయడం భక్త, ముద్దులెట్టడం భక్త, ఇది భక్త. ఆ అత్తరమ్మే బేదలకు అమ్మితే భక్తి. అసలు నీ ముద్దులెట్టేది భక్తి కాదన్నాడు. అంటే ఈడు ఎలా ఉన్నాడు చెప్పనా? ఎదుటోలు చేస్తేనేమో భక్తి కాదు, ఈడిచ్చి అదే పని ఈడు చేస్తే భక్తి. ఇప్పుడు వనంలో ముద్దెట్టింది ఎందుకు? భక్తి చూపించడానికి. ఇప్పుడు అదే భక్తి అమ్మాయి చూపిస్తే ఏమన్నాడు? ఇది భక్తి కాదన్నాడు. కొంతమంది అదో రకం ఉంటారండి సంఘంలో కూడా. ఇలా చేస్తే ప్రార్థనలో, ఎదుటోళ్ళు చేస్తే చెప్పండి ప్రార్థన. సేమ్ యోధా లాంటి వాళ్ళు ఈ రోజుకి సంఘంలో ఉన్నారంటే చెప్పండి, ఉన్నారు. సంఘంలో అడుగడుగున కనబడుతున్నాడు. వీడు పిలుపు బాలేదు, ఆలోచన బాలేదు, నిర్ణయాలు బాలేదు. చివరికి వాడు తీసుకునే ప్రతి కార్యక్రమం వెనకాల వాడి మాట తీరులు ఏవి బాలేదు. చివరికి అమ్మాయిని గద్దించి అంటున్నాడట, ఇదంతా పేదోళ్ళకి ఇస్తే ఎంత బాగుండు. అంటే పేదోళ్ళ మీద చెప్పండి ప్రేమ ఉన్నట్ట, ఆ పేదోళ్ళు పేరు పెట్టుకుని తినేయడానికే చెప్పండి. తినేయడానికే చాలా సంఘాలు మీరు చూడండి, పేదలకు అనాథ శరణాలయాలు కట్టెత్తున్నా ఉంటారు. ఎందుకు? ఉడిదే పేరుకి అనాథులు, ఆ అనాథులు పేరు చెప్పుకుని నేను బతకడానికి. వృద్ధాశ్రమాలు కట్టిస్తున్నాం, క్రిస్టియన్ వృద్ధాశ్రమాలు అంటారు. ఉడిదే అందరిని కాదులేండి, కొందరిని. కానీ ఆ వృద్ధుల మీద పడి బతకడానికి. ఇదిగో భోజన కార్యక్రమాలు పెడుతున్నాం. ఎందుకు? అక్కడ కూడా కొంచెం పక్కేడా. మీ సంఘంలో గొడవలు నాకు తెలవండో, చాలా దిక్కులు జరిగి చెప్తున్నాను నేను. మరో విషయం చెప్పినా, అందరికీ భోజనాలని చెప్పి సరిగ్గా భోజనాలు పెడుతున్నప్పుడు కొంతమంది బ్యాచ్ ఉంటారు, బ్యాచ్ మంచి ముక్కలన్నీ దాచేస్తుంటారు. మరి ఇదే ఆ యోధాగాడికి మీకు తేడా ఉందిరా? పెరుగు బకెట్లు దాచేస్తారండి, కూర దాచేస్తారండి. ఏం పనులు అంటే యోధాగాడు వెనకాల తిరిగి ఇదే పనులు చేశాడు. వాడు వెనకాల తిరిగి ఎక్కడికక్కడ నొక్కడం, ఎక్కడికక్కడ వెనకేసుకోవడం, ఎక్కడికక్కడ నడుపుతున్నాను. ఇలాంటి వారిని వదులుతాడా? వీడు చేసిన పని చెప్తున్నా, దొంగిలించుచు అని ఉంది. దొంగిలించుచు అంటే మొదటిసారి దొంగిలించాడు, తెలుస్తుందా తెలియదని చూశాడు. ప్రభువుకి శిష్యులకి లెక్కలేవో చెప్పేశాడు. ప్రభువు తెలుసు, మనసులో పెట్టుకున్నాడు. లెక్కలు ఏం చెప్పుంటాడు? అక్కడ ఇంత భోజనాలు ఎట్టం, దారి ఖర్చులు ఎంత అయినాయి, భోజనాల ఖర్చులు ఎంత అయినాయి, ఇన్ని ఖర్చులు ఎంత ఏదో దొంగ లెక్కలు చెప్పాడు.
ఎవ్వరు లెక్కలు అడగలేదు, ఎందుకంటే ఎవరికి డబ్బుల మీద మనసు లేదు కనుక ఎవ్వరు లెక్కలు అడగలేదు. లెక్క సరిగ్గా సరిపోతుందని అవే లెక్కలు చెప్పండి కొనసాగించాను. దొంగిలించు అంటే ఎప్పటి నుంచి దొంగిలిస్తున్నాడో, ఎన్ని రోజుల నుంచి దొంగిలిస్తున్నాడో, ఎంతకాలం నుండి ఆ కానుకలను దొంగిలిస్తున్నాడో, ఎంతకాలం నుండి ఆ కానుకల్లో డబ్బాయిలో తీసేస్తున్నాడో, ఎంతకాలం దేవుడి పేరు మీద ఆ ధనాన్ని తినేస్తున్నాడో, ఎంతకాలం ఇవన్నీ తీసుకుంటూ వెనక పోగేసుకుంటూ జలసాలు చేస్తున్నాడో. ఇది ఎలా ఉంటుంది చెప్పనా? మొదటిసారి చేస్తారా ఏమనిపించదు, రెండవసారి చేస్తారా ఏమనిపించదు. ఇది ఎలా ఉంటుందంటే లూజుకున్న ఉరుతాడు మెడలో వేసుకుని పరిగెడతాడు. లూజుగా ఉందిగా, పరిగెడుతున్నాం, లూజుగా ఉంది, లాగట్లేదు అని గుర్తుపెట్టుకో. ఒకేసారి లాగుతుంది అని గుర్తుపెట్టుకో. ఒకే రోజు ఆ లూజ్ అయిపోద్ది. దొంగిలిస్తా ఆ దొంగిలించిన ఒక రోజు అయిపోద్ది. అయిపోయింది, ఒక రోజు దొరికేస్తావు. ఆ రోజు ఏమవుతుంది చెప్పనా? ఉరి తీయబడతావు, నడిమికి బద్దలవుతావు, పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి, ఘోరంగా చచ్చిపోతావు. గుర్తుపెట్టుకో. దేవుని దేవాలయంలో వేషధారులైనా, దేవుని దేవాలయంలో ధనాన్ని దొంగిలించేవారైనా, దేవుని దేవాలయంలో దేవుణ్ణి అమ్మేసేవారైనా, దేవుని దేవాలయంలో దేవుడి పేరు చెప్పుకుని పేర్లు సంపాదించుకునేవారైనా, దేవుని ఆలయంలో ఏ వ్యాపారం చేసేవారైనా, దేవుని ఆలయంలో పైకి భక్తి పాటలు ముద్దు మాటలు మాట్లాడి వెనకాల ఇలాంటి లెక్కలేసేవారు ఎవరైనా, ఈ మాట అంటున్నందుకు బాధపడకండి. ఇస్కరియోతు యోధా వలె కుక్క సాగు చేస్తారు. ముగింపు అస్సలు బాగుంది. నేను ఎంతమందిని చూశానండి, సంపాదించి ఫారినర్స్తో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, అది పోగేసి ఇది పోగేసి, ఆడినెత్తి మీద తెచ్చి ఈడినెత్తి మీద తెచ్చి, ఆ దొంగ ఫోటో ఈ దొంగ ఫోటో తెచ్చి కూడబెట్టి పురుగులు పడి చచ్చిపోయారు చివరికి. నేను ఎంతమందిని చూశాను, నేను ఎంతమందిని. వాళ్ళ ముగింపు అస్సలు పోయింది. ఎందుకంటే దేవుడితో ఆటలాడిన వాడి ముగింపు ఎవరిది పోకూడదు. కావాలంటే అడుక్కు తిని బతుకు, నువ్వు కావాలంటే ఏదో కూలి పని చేయి, నువ్వు కావాలని ఏదో చేయి. నువ్వు దేవుడితో దేవుని సహవాసంలో వ్యాపారం ఏట్రా పోతావు, నువ్వు అక్కడే పోవు, నీ కుటుంబంతో సహా ఎగిరిపోతుంది. ఏలి కుటుంబం ఏమైంది? ఏలి చచ్చిపోయాడు. ఏలి కుటుంబం ఏమైంది? ఏలి కొడుకులు చచ్చిపోయారు. ఏలి కుటుంబం ఏమైంది? ఏలి యొక్క కోడలు, పెద్ద కోడలు చచ్చిపోయింది. ఏలి మనవల్లో చచ్చిపోయారు. చివరికి ఏలి కుటుంబం ఏమైంది? ఒక్కడు వృద్ధాప్యం వరకు బతకుండా కుటుంబం అంతరించిపోయింది. దేవుని సేవలో ఎవడ కళ్ళు గప్పి మమ్మల్ని ఎవడ చూడలేదు, మాకు నచ్చింది తైతక్కలాడతాం, మాకు నచ్చినట్టు పోజులు కొడతాం, మేము పాటలు పాడతాం, ముద్దు మాటలు చెబుతాం, మమ్మల్ని ఎవ్వరు చూడలేదు. తాడు లూజుగా ఉంది ప్రస్తుతానికి. ఒకరోజు పరిగెడుతూ దొంగిలించు ఒకేసారి చుమ్మని లాగుతుంది. ఆ రోజు ఇక లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకో. దొరికేస్తావు. ఇవన్నీ ఎవడ చేయాలంటే ఆ సాతానుగాడు చేయిస్తాడు. బైబిల్ యోధాకి ఇచ్చిన ట్యాగ్ ద్రోహి అన్నట్టే. ఎవడంటే ద్రోహి. పైకి ముద్దు, వెనకాల చెప్పండి వెనుపోటు. పైకి మంచిగా మాట్లాడతాడు, చేయాల్సిన నల్ల వెనకాల చేస్తాడు. వీడు యేసుప్రభు వారినే డబ్బుల కోసం అమ్మేస్తాడు. ఎంతగా అమ్మేశాడంటే సిగ్గుమాలిన పరిస్థితి, 30 ఎండి నాణ్యాలకు అమ్మేశాడు. అంత సీపుగా ఎలా అమ్మేసేవారంటే బైబిల్ పండితులు ఇలా అన్నారు, అంత తక్కువ రేటుకి అంతకు అమ్మేసేవారంటే వాడిని తిట్టాడు కదండి, అత్తరి దగ్గర తిట్టాడుగా, యోధా బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారయ్యా, నేనుండను, ఆ అమ్మాయి చేస్తున్న చేయిని ఎందుకు అడ్డగిస్తున్నావు అని గద్దించాడుగా. ఈ గద్దించిందాడు మైండ్లో విడేసుకున్నాడట. యోధాకు ముందు పేతురుని తిట్టాడు, ఏమని? సాతానా వెనక్కిపో. మౌనం అయిపోయాడు. యోధాకు ముందు పేతుర్ని చాలాసార్లు తిట్టాడు. ఇదిగో 70 మంది వెళ్ళిపోతున్నారు ప్రభు అంటే, పేతురు మీ అందరూ కూడా చెప్తున్నాను, అందరూ వెళ్ళిపోని, ఈ వ్యాపారవేత్తలు నాకు ఎవ్వరు వద్దు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోని చాలాసార్లు పేతుర్ని తిట్టాడండి. అప్పుడు పేతురు ఏమన్నా చెప్పినా, ఎక్కడికి పోతాం ప్రభువా, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. పేతురు రియాక్షన్ అలా ఉంది, కానీ వీడి మైండ్లో పెట్టేసుకున్నాడు. కొంతమందిని తిడితే ఏం మాట్లాడరు, మండు తిన్న పాములాగా అలా మైండ్లో పెట్టుకుంటారు. టైం వచ్చాక చూద్దాం, సరిగ్గా ఈయన ఎక్కడ నొక్కేయాలో అక్కడ నొక్కేద్దాం. యువతగాడు చాలా లోతైన గుండ్లు,
వాడు లోతైన గుండె కలిగిన వాడండి. మైండ్లో పెట్టుకుని ఆ టెంపర్లో తిట్టాడుగా, ఈ తిట్టినందుకు ఈ టెంపర్లో తక్కువ రేటుగా అమ్మేశాడట, కోపంతో అమ్మేశాడట. అసలు 30 ఎండు నాణ్యాలు అనేవి దేనికి సంకేతమో తెలుసా? బైబిల్లో ఒక దాసుని కొంటారు 30 ఎండు నాణ్యాలకి. ఎంత? ఒక దాసుని. ఎవరైనా బానిసని కొంటారుగా, బానిసను కొనే వెల, ఆ ద్వితీయోపదేశ కాండంలో బానిసను కొనే వెల 30 ఎండు నాణ్యాలు. అంటే 30 ఎండు నాణ్యాలు అంటే ఎవరిని అమ్మేశాడు? ఒక బానిసను అమ్మేశాడట. ఎవరిని? వీడు కోపం వల్ల అమ్మేశాడు. కొంతమంది కోపం వస్తే చచ్చిన అమ్మేస్తారు తెలుసా? అలాగే అమ్మేస్తారంటే అమ్మేయారు. కొంతమంది ఉన్నారులేండి బ్యాచ్, నాకు తెలుసు. అమ్మేస్తారు, కోపంలో అమ్మేస్తారు, కోపంలో పోడియంలో అమ్మేస్తారు, కోపంలో మైకులు అమ్మేస్తారు. కోపంలో ఎలాగ అమ్మేస్తారంటే వాళ్ళు తెక్కలేగితే అమ్మేస్తారు. వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళ సింహాసనాలు కదపకూడదు, వాళ్ళకి పాట ఇవ్వకపోతే అమ్మేస్తారు. నిన్ను అమ్మేస్తారు, నన్ను అమ్మేస్తారు, అందరిని అమ్మేస్తారు. యోధాలు ఇంకా ఉన్నారంటే చెప్పండి. ఉన్నారు. వాడు దొంగలించచ్చు అమ్మేశాడు. మళ్ళీ అడుగుతున్నాను, ఏ రోజు ప్రేమ కానీ, స్వస్థత కానీ, బోధ కానీ ఈ అబ్బాయికి ఏ కృతజ్ఞత లేదంటే లేదు. ద్రోహం ఎవరు చేస్తారు చెప్పండి? కృతజ్ఞత లేని వాళ్ళు చేస్తారు. మేమందరం అంటున్నాం, నువ్వెందుకు అంటలేదురా అని అంటే, లేదండి ఆడొక రోజు నాకు భోజనం పెట్టాడు, నేను అనలేనంటాడు కృతజ్ఞత ఉన్నాడు. మరి మేం కొడుతున్నాం వాడిని ఏమన్నావు ఏంటంటే, నేను కొట్టలేను, ఎందుకంటే నా ఆపదలో ఉన్నవాడు నా భుజం తిట్టాడు రాడు, నేను అన్నీ ఏం అనలేను. కృతజ్ఞత ఉన్నవాడు ఏమనలేడండి. కృతజ్ఞత మర్చిపోయినోడే చెప్పండి అమ్మేస్తాడు. ఇస్కరియోతు యోధా ఏం మర్చిపోయాడు చెప్పండి? కృతజ్ఞత మర్చిపోయాడు. మేలు చేసిన ఆయనకే కీడు చేశాడు. ఈ రోజుకి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. యేసుక్రీస్తు వారిని చిన్న విషయాలకు అమ్మేస్తున్నారు. అలా కూర్చుంటారు చర్చిలో, సడన్గా వెళ్ళిపోతారు. అలా ఎలా వెళ్ళిపోతున్నావంటే, ఏదో ఫోన్ వచ్చిందంట వెళ్ళిపోతారు. అంటే నీ ఫోన్ కన్నా తక్కువ ఎవరో తెలుసా నీకు? యేసుక్రీస్తు వారు. చక్కగా ఆడ కూర్చుంటావు, సడన్గా చర్చిలోంచి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఫ్రెండ్ పిలిచారట. అంటే నీ ఫ్రెండ్ కన్నా ఎవరు తక్కువ? యేసుక్రీస్తు వారు. డబ్బుల కోసం వెళ్ళిపోతావు, ఫోన్ కోసం వెళ్ళిపోతావు, నచ్చకపోతే వెళ్ళిపోతావు, లెగిసి వెళ్ళిపోతావు. దీన్ని ఏమంటారు చెప్పిన? యేసుక్రీస్తు అని అలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారిని వదిలి వెళ్ళిపోయాడు. ఎంత దారుణంగా వెళ్ళిపోయాడంటే, ఆయన పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నా అలా చూశాడు. ఇవన్నీ ఎవరు చేయించారంటే, ఇస్కరియోతు యూదాలోకి సాతాను దూరాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, సాతాను ఎందుకు దూరతాడండి? ఆడు చాలాగేం దూరాడు. ఆడికి అనుకూలమైన పనులు మనం చేస్తుంటే వచ్చి దూరతాడు. గుర్తుపెట్టుకో. ఎవరిలోకి ఊరకే వచ్చాడు. సాతాను అనగానే ఎలా వస్తాడని అనగానే ఆడేదో సౌండ్ చేసుకుంటూ రాడు, గలగలగల అని రాడు. ఆడు ఎలా వస్తాడు? నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటావు. పేతురులాగే ఉన్నాడు, కానీ పేతురులో సాతాను ఉందంట. యోధాలాగే ఉన్నాడు, యోధాలో సాతాను ఉందట. దావీదులాగే ఉన్నాడు, దావీదులో సాతాను ఉందట. సౌలులాగే ఉన్నాడు, సౌలులో సాతాను ఉందట. మగ్దలేని మరియలో 8 సాతాన్లు దెయ్యాలు ఉన్నాయట. అంటే మనుషులు అలాగే ఉంటారు, కానీ లోపల ఆడు పని చేస్తుంటాడు. ఆడు పని చేస్తే ఏం చేస్తాడు? దేవుడిని అమ్మేయడానికి సిద్ధమైపోతారు. గెత్సెమనే వనములో ఆ రాత్రి వీడు ఏం చేశాడంటే అమ్మేశాడు. యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు, అక్షరాలు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత వీడు పని అయిపోయింది. సాతాను వాడిని వదిలి వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి లూకాసు సువార్త 22వ అధ్యాయం ముగించుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 3-4 వచనాలు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. సంతోషించి వానికి ద్రవ్యం, అంటే ఈ ప్లానింగ్ ఇప్పుడు కాదు, చెప్పండి, ఈడెప్పుడో వేసుకుని కూర్చున్నాడు. అంటే ఇష్టపడి పిలిచిన పిలుపు విలువ కూడా వీడికి తెలియలేదంటే ఏమనుకోవాలి చెప్పండి. ఇదంతా విన్న తర్వాత యోధా మంచోడు కాదని ఒకవేళ నువ్వు అంటే, మరి నువ్వు
ఎలాంటోడివి, ఎలాంటిదామని అడుగుతున్నాను. ఆడికి పిలుపుకు తగ్గ స్పందన లేదని యోధాను చూపిస్తే మరి మీకుందా అని నేను అడుగుతున్నాను. ఈ రాత్రి అడుగుతున్నాడు, నీ వ్యసనాలు వదిలేయగలవా అని అడుగుతున్నాడు. వదలగలవా? నీ బలహీనతలు వదిలేసి నా దగ్గరికి రాగలవా అంటే వదలగలవా? నేనుతోనే ఉంటూనే ఆ బలహీనతలు కొనసాగిస్తావని చెప్పు. ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, నేను అడుగుతున్నాను, యోధా వెనకాలుంటూ వాడు పాత జీవితాన్ని కొనసాగించాడంటే మరి మీరు సభలకు వచ్చారు, చర్చకు వస్తున్నారు, ఈ శ్రమ దినాల్లో పాల్గొంటున్నారు, మీరు పాత జీవితాన్ని వదలకపోతే మీరు కూడా ఎలాంటి వారు చెప్పండి. యోధాగాడు డబల్ రో ఎలా అయితే ప్లే చేశాడో సేమ్ చెప్పండి. ఎక్కడ ఒకలాగా ఉంటాం చెప్పండి, అక్కడ ఒకలా ఉంటాం. వాడు ఎక్కడికక్కడే మాస్కులు వేసుకుంటూ తిరిగాడు. ఇక్కడ చాలామంది మనం కూడా చెప్పండి అలా భక్తి అంటే దేవుడికి ముద్దు పెడుతుంటాం, దేవునికి ముద్దు పాటలు మాట్లాడుతుంటాం, సాక్ష్యాలు చెప్తుంటాం, ఏదో దేవుని కొరకు మన సమయాన్ని కేటాయిస్తున్నట్టు గడుపుతాం. కానీ ఇది అయిపోయిన వెంటనే వేరొక లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వీడదే చేసేవాడు. అందరుంటే యేసుప్రభు వారికి ముద్దులెట్టేవాడు. ఎవ్వరు లేకపోతే వెనక్కిపోయి వీళ్ళతో మంతనాలు పెట్టి ఏదో ఒక రోజు అమ్మేస్తాను, సమయం రానియండి, సరిగ్గా ఆయన నమ్మేసి వచ్చేస్తా అన్నాడు. నేను అడుగుతున్నాను, నేడో రేపో కొన్ని ప్రభుత్వాలు తిరగబడి భారతదేశంలో బలమైన చట్టాలు తీసుకొచ్చి పలానా వారి క్రైస్తవులు అయితే ఆధార్ కార్డులు కూడా ఎవరంట అని చట్టాలు రాబోతున్నాయంట. అప్పుడు అడుగుతున్నాను, ఎంతమంది నిలబడతారు చెప్పండి. సర్టిఫికేట్లలో ఫలానాట ఉండకూడదట, ఇదట అదట, క్రైస్తవులైతే 2వ పౌరసత్వం జాబితాలో పెడతారట. ఇలాంటివన్నీ త్వరలో రాబోతున్నాయట. అప్పుడు అడుగుతున్నాను, మేము యేసుక్రీస్తు వారిని నమ్మిన వారమే అని ఆ రోజు నిలబడతారా? పైకి మేము అందరితో ఒకటేనండి, వెనకాలే క్రైస్తవులు అని చెప్తారా? ఇవన్నీ చేస్తే అడుగుతున్నాను, యోధాకి మనకి పెద్ద తేడా ఏమని చెప్పండి. యోధా చివరిగా ఏం సాధించాడంటే 27వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో ఒకసారి చూడండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 ఎండి నాణ్యములు ప్రధాన యాజకుని యొద్దకును, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. ఏమర్థమవుతుందంటే ఈ వచనాన్ని చదువుతుంటే ఇంత సిలువేరేమో అనుకున్నాడు. ఎవరు ఏదో కొట్టేస్తారు, వదిలేస్తారు, మళ్ళీ ముద్దెట్టేసి ఆయన వెనకాల కొనసాగించేద్దాం, ఆయన ప్రేమ మనకు తెలియంది ఏంటి, ఆయన ఏం వదిలేడు, ఆయన ఇష్టపడే పిలుచుకున్నాడు, అసలు ఏమి చూడ్డు, మళ్ళీ కొనసాగిపోదాం అనుకున్నాడు. కానీ ఆడు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే సిలివేసేస్తున్నారు. వాడు ఊహించినది ఏంటంటే వాడు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆయన్ని మరణానికి అప్పగిస్తున్నారు. అప్పుడు అర్థమైంది, తప్పు చేశాను. అప్పుడు వాడు మనసు మారిందంటే ఇప్పటివరకు వాడు మనసు చలించలేదు. ఇప్పుడు ఎందుకాడు ఆలోచిస్తున్నాడు అంటే ఇప్పుడు సాతాను వాడిని వదిలి వెళ్ళిపోయింది. చేయాల్సిందంతా చేంజ్ చేసింది. ఇప్పుడు సాతాను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. కాయిన్స్ పడేసి ఈ డబ్బుల కోసం ఆయన ఇచ్చాను కనుక మళ్ళీ ఆయన వదిలేయండి, ఇక ఈ డబ్బులు మీరు తీసుకోండి అంటే వాళ్ళ నీ దిక్కున కూడా చెప్పుకోరా అన్నారు. ఎక్కువ మాట్లాడంటే నీ సంగతి చూస్తాం, నీ కాళ్ళ ముందు ఈయన సంగతి కూడా చూస్తాం అని ఆయన్ని కసిరారు, పొమ్మన్నారు. ఆ 30 ఎండి నాణ్యాలు పట్టుకెళ్ళి ఆ భూమిని కొన్నారు. చివరికి వీడికి అర్థమైంది, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే ప్రభు అన్నాడు, వాడికి వినబడేలాగే అన్నాడు, నన్ను అప్పగించేవాడు పుట్టకపోతేనే బాగుంది అన్నాడు. నేను అడుగుతున్నాను, మీరు చాలాసార్లు ప్రభువుని అప్పగించేస్తున్నారు. ఫోన్ విషయంలో ఆయన పక్కన పెట్టేస్తారు, సినిమాల విషయంలో ఆయన లోకానికి అప్పగించేస్తారు, బలహీనతల విషయంలో ఆయన వదిలేస్తారు, చిన్న చిన్న మాటలు అబద్ధాలు ఆడడానికి ఆయన వదిలేస్తారు. ఎన్నిసార్లు అమ్మేస్తున్నామో ఆయన్ని, ఎన్నిసార్లు సిలివేసేస్తున్నామో, ఎన్ని విషయాలకి ఆయన వదిలేస్తున్నామో అని అడుగుతున్నాను. ఇలా అమ్మేసి అడుగడుగున ఆయన అమ్మేస్తున్న వారిని బైబిల్ అంటుంది, ఆయన నిలువు తెలియసుకొని మళ్ళీ ఎనదిరిగి చూసేవాళ్ళు పుట్టకపోతేనే మేలందే. చివరికి వీడి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపం ఎలా పడాలో ఈ మనిషికి ఏమైనా అర్థమైందండి? తనలో తానే బాధపడిపోయాడు,
తనలో తానే కుమిలిపోయాడు. తప్పు చేశాను, దేవునితో ఉంటూ సహవాసంలో ఉంటూ ఇలాంటి పని చేయకూడదని తర్వాత అర్థమైంది. పశ్చాత్తాపడితే ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాలి, కానీ ఈ మనిషికి ఎలా పశ్చాత్తాపడాలో కూడా తెలియలేదు. ఎలా పశ్చాత్తాపడుతున్నాడు? తనను తాను హతం చేసుకోవడం పశ్చాత్తాపమా? తనను తాను అంతమొందించుకోవడం పశ్చాత్తాపమా? కాదు. అంటే ఈ మనిషికి పశ్చాత్తాపం పడడం కూడా రాదా? అడుగుతాను సింపుల్గా మిమ్మల్ని. ఎలా పశ్చాత్తాపడాలి? దావీదు వలె పడాలి. ఎలా పశ్చాత్తాపడాలి? సమరయ స్త్రీ వలె పడాలి. ఎలా పశ్చాత్తాపడాలి? పేతురు వలె పడాలి. ఎలా పశ్చాత్తాపడాలి? భక్తుల వలె పడాలి. ఇవన్నీ అబ్బాయికి గుర్తులేవంటే ఏ రోజన్నా ప్రసంగాన్ని తినంగా వింటే అర్థమవుతుంది ఎలా పశ్చాత్తాపడాలో. ఏ రోజన్నా ఆ బోధ సరిగ్గా వింటే దేవునితో ఎలా సమాధాన పడాలో అర్థమవును. పెద్ద పోటీగాళ్ళగా సంచెట్టి తిరుగుతుంటే ఏమర్థమవుద్ది? ఆ ప్రసంగం చెప్తున్నప్పుడు అలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి ఇలా తిరిగి అలా చూసి ఇలా చూస్తుంటే ఏమర్థమవుద్ది? ఏ ప్రసంగం ఏ రోజు మనసు పెట్టి విండో, ఏ రోజు బోధ విండో, ఏ రోజు కుదురుగా కూర్చొని ఆ ప్రభు ఏం చెప్తున్నాడు పాత నిబంధన నుంచి ఏ రోజు చూడలేదు. పశ్చాత్తాపం తెలియదు, విశ్వాసం తెలియదు, నమ్మకంగా ఉండడం తెలియదు, ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా భక్తులు అలా కొనసాగితే చివరికి ఏమవుతారు? ఆత్మహత్యలు చేసుకుని చేస్తారు. శ్రమను ఎదుర్కోలేక, చివరికి నిలబడలేక, దేవుడితో ఎలా బతిమలాడుకోవాలో తెలియక తాగైనా పోతారు, తాగి తందనాలైనా ఆడతారు, లేదా ఆ వ్యసనాల వెనకాల ఏదో ఒక ప్రమాదంలో పడి చచ్చిపోతారు. యోధ ఎలా చనిపోతాడు? పశ్చాత్తాపడడం కూడా రాదంటే రాలేదండి. ఎందుకంటే ఆయన ప్రసంగాల మీద ఇప్పుడు మనసు పెట్టలేదు. చాలామంది చూసారా, చర్చికి వచ్చి ఎలా ఊరేసుకున్నారండి, చర్చికి వచ్చి ఎలా సూసైడ్ చేసుకున్నారంటే చర్చికి వచ్చారు, ఏ రోజు ప్రసంగం తినంగా వినలేదు, అందుకే ఇన్ని మాటలు సూసైడ్ చేసుకుని చచ్చారు. చర్చికి వచ్చి ఎలా ఆత్మహత్య చేసుకున్నారంటే అలా వస్తారు, బుర్రకి ఎక్కించుకోరు. అందుకే చీటికి మాటికి చీ అంటే చచ్చిపోతారు, ఊ అంటే చచ్చిపోతారు, మాట అంటే చచ్చిపోతారు, ఏమన్నంటే ట్రైన్కి ఎదురుగా పరిగెడతారు, ఏమన్నంటే గోదావరిలోకి పరిగెడతారు, చెరువులో దూకెత్తారు, నుయ్యిలోకి నడుస్తున్నారు. మరి చర్చికి ఎందుకు వచ్చావు? ఏదో అలా వచ్చారు అంతే. చర్చికి ఎందుకు వచ్చి అలా వచ్చారు ఎంతంటే ఎలా పశ్చాత్తాపడాలో, ఎలా ఓర్చుకోవాలో ఇవేమీ ఎక్కవంటే అలా వస్తారండి చాలామంది. ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయంట, లాస్ట్ ఇయర్ గోదావరిలోకి దూకారు. మార్కులు దూకేస్తారా? మరి సండే స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందంట నీకు, అలాగే ఎలా దూకేసంటే అలా వస్తాయంట ఆ పెన్సిల్లో లబ్బర్లో దుద్దుకోవడానికి. అలా ఎలా వచ్చాయంటే అంతే, అలా వస్తారు, ఏది బుర్రకెక్కదు, అలా కూర్చుంటారు. ఆ జేమ్స్ గడ్ ఏదో చెబుతున్నాడు, అలా చూస్తారు, ఇది అయ్యిందిలేండి, వెళ్ళిపోతారు అంతే. ఇలాంటి నెగ్లిజెన్సే, నేరో మైండ్స్ ఉన్న వాళ్ళు శ్రమ వచ్చే సమయాన్ని దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక వ్యసనాలకైనా అలవాటు పడిపోతారు, లేదా ఆ శ్రమను తట్టుకోలేక ఆత్మహత్యలైనా చేసుకుంటారు. ఈ మనిషి ఆ పశ్చాత్తాపడింది ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా తప్పైపోయింది, ఇంత సిలువ వేస్తారని నాకు తెలియదు, నువ్వు రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నావు, కానీ క్రైమ్లో నాకు తెలియకుండానే పర్లేదనుకుంటూనే స్వచ్ఛందంగా ఇన్వాల్వ్ అయిపోయాను, నన్ను క్షమించు ప్రభువా, సాతాను నన్ను పట్టింది అని అడిగితే క్షమించుడేమో. ఎందుకంటే సిలువ మీద దొంగనే క్షమించినాడు, ఈ శిష్యుడిని క్షమించకుండా ఉండలేడు. ఖచ్చితంగా క్షమిస్తాను. నీ వెనకాల తిండిబోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు అందరూ ఉన్నా నీ క్షమించే పిలిచాడు. తిరుగుబోతులు ఉన్నా క్షమించే పిలిచాడు. నీ బ్యాక్గ్రౌండ్ ఏది మంచిది కాకపోయినా క్షమించే పిలిచాడు. అంత క్షమించి పిలిచిన వాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బతిమలాడు క్షమించాడు. ఎందుకంటే బొంకేసిన పేతుర్నే క్షమించాడు. పలుమార్లు వ్యక్తుల్ని మార్చిన సమరయ స్త్రీనే క్షమించేశాడు. చాలా వ్యక్తుల్ని పాత నిబంధన కాలం నుంచి క్షమించి వచ్చాడు. సంసోన్ని క్షమించాడు, దావీదుని క్షమించాడు. పశ్చాత్తాపడితే అందరినీ క్షమిస్తాడు. తప్పైపోయింది ప్రభువా అని అడిగితే క్షమిస్తాడు. కానీ మనిషి అలా అడగలేకపోయాడట, ముఖం చెల్లలేదు, ఇలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అడుగుతున్నాను, బాధపడితే సరిపోదు, ఆ బాధ ప్రభువు దగ్గర బాధపడితేనే క్షమాపణ దొరుకుతుంది. గుర్తుపెట్టు. మనలో మనం బాధపడిపోయి సెంటిమెంట్ ఫీల్ అయిపోయి నువ్వు ఏదో ఫీల్ అయిపోయి మూలకపోయి ఏదో డేట్ చేసి నేను తాగేస్తానంటే సాతానుగాడు తాగే అంటాడు. నేను అంటించేసుకుంటాను అంటే నువ్వెందుకు అంటించుకోడు, నేను అంటించేస్తాను నాగానే అంటించేస్తాను. చాలామంది బెదిరిద్దాం అనుకుంటారండి. ఆ లాస్ట్ స్టేజ్లో తాగేస్తారా,
తాగేస్తానని తాగేసాక బెడ్ మీద పడుకోబెడతారు వీళ్ళని, ఈ గడ్డి మందులు అయితే తాగేస్తారు. అప్పుడు వెళ్ళి అడగండి. అంటే అంత తాగకూడదు అనుకున్నాను, ఎందుకు తాగేసాను నాకే తెలియలేదు. నీకు తెలియలేదు, బైబిల్ చెప్పింది. నువ్వు అలాంటి ఎదవేసాలు వేస్తే నీ పక్కన ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకో, ఆడి పట్టించేస్తాడు. మేడ వారికెళ్ళి దూకేస్తానంటే వెనకాల ఒకడు ఉంటాడు రెడీగా, గుర్తుపెట్టుకో, దూకే అంటాడు. చచ్చిపోతాను, పొడి చేసుకుంటాను, కసకమని పొడి చేస్తాడు. ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరిని బెదిరిస్తావు? సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ ఒంటరిగా చేసుకుంటారు. ఆ చిమ్మ చీకట్లో, ఒంటరిలో, ఆ చీకట్ల మధ్య, ఆ నిశ్శబ్దం మధ్య ఖచ్చితంగా వాడు వస్తాడు. ఆడి పేరు సాతాను. గుర్తుపెట్టు, వాడు చంపేస్తాడు. వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతాడు. వాడే దగ్గరుండి అన్ని పనులు చేస్తాడు. ఆ గిల్ట్ వచ్చే సమయానికి ఆ అపరాధ భావాన్ని ఎలా ఎదుర్కోవాలో తట్టుకోలేకపోతాం. అది దేవునికి ముఖం చూపించలేక, ఎలా పశ్చాత్తాపడాలో తెలియక, వాక్యం వినక, విశ్వాసం అంటే ఏంటో తెలియక, దేవుణ్ణి ఎలా బతిమలాడుకోవాలో, ఆ మరియ పాదాల పట్టుకుని ఇన్ని పాపాలు చేసి క్షమాపణ కోరిందో ఆ విధమైనది ఏది తెలియక చచ్చిపోతాం. అమ్మాయి, ఆమె కూడా క్షమాపణ అడిగింది. ఆ లాజరు సహోదరి, ఆమె చాలా పాపాలు చేసిందంట, ఎన్నో పాపాలు చేసింది. ఆమె పాపాలు చేసినప్పుడు ఆమె క్షమాపణ అడిగింది. ఏమని అడిగింది? ఆమె పాదాలు పట్టుకుని ముద్దాడుతూ ఇలా క్షమాపణ అడగాలని అమ్మాయికి ఎలాగ అర్థమైంది? ఆయన ప్రసంగాల్లో ఒక మాట గుర్తుంది ఆ అమ్మాయికి. ఆ మాట ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఏం చెప్తాడా అని వింటుందట. ఆ మంచి మంచి మాటలన్నీ నోట్ చేసుకుంటుంది మైండ్లో. ఆ పెట్టుకుని నా మాట విని దాని ప్రకారం జరిగించిన వారే ధన్యులన్న మాట అమ్మాయి గుర్తుంది. ఆ వీలోని వెళ్ళిపోయింది. వంటలు చేసుకున్న మీరమ్మ మార్తమ్మ, వంటలు చేసుకున్న మార్తమ్మ వంటలు చేసుకుంటూనే ఉంది. సంచెట్టుకుని తిరిగినాడు, సంచెట్టుకుంటూనే తిరిగాడు. చివరికి నేను అడుగుతున్నాను, ఎలా పశ్చాత్తాపడాలో తెలియకుండా కళ్ళు మూస్తుంది. ఇక నేను ముగించేస్తున్నాను. యోధ ఎవరంటే అమాయకుడు కాదండి. యోధ ఎవరంటే ఏమీ తెలియనోడు కాదండి. యోధ తెలివైనడు. అత్తరబుడ్డి వాసన చూసి దాని రేట్ ఎంతో కూడా చెప్పాడు. అంత తెలివైనడు. అంటే ఈ అబ్బాయికి మార్కెటింగ్ లెక్కలు కూడా బాగా తెలుసు. ఎంత తెలివైనడు. ఇస్కరియోతు యోధ ఎవరంటే భయం వేస్తా చూడండి. ఇస్కరియోతు యోధ ఒక గొప్ప ప్రసంగికుడు, అది మర్చిపోకండి. ఇస్కరియోతు యోధ అపోస్తులుడు, అది మర్చిపోకండి. ఇస్కరియోతు యోధ 5,000 మందికి భోజనం పెట్టాడు, అది మర్చిపోకండి. ఇస్కరియోతు యోధ చాలా మందికి స్వస్థతలు చేసే స్వస్థత బోధకుడు, అది మర్చిపోకండి. ఇస్కరియోతు యోధ ఇదిగో అనేకులను ప్రభు దగ్గరికి రావడానికి ట్రెజరీ మెయింటైన్ చేశాడు, అది మర్చిపోకండి. అంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ప్రభు వెనకాల తిరిగి చచ్చిపోయాడు. అంటే మంచి ప్రసంగాలు చేసి కూడా సాతాను చేత నడిపింపబడతారంటే నడిపింపబడతారు. దేవుడు కానుకల డబ్బాలు మోస్తూ కూడా సాతాను చేత నడిపింపబడతారంటే నడిపింపబడతారు. పేదలకి భోజనాలు పెడుతూ కూడా సాతానుకు దొరికేస్తారంటే చెప్తుంది బైబిల్, దొరికేస్తారు. మంచి బోధ చేస్తూ అనేకులను ఆదరించే మాటలు చెప్పి దయ్యాలు ఎలగొట్టే వాళ్ళు కూడా దయ్యానికే దొరుకుతారంటే దొరికేస్తారు. ఎందుకంటే ఇస్కరియోతు యోధ అలాగే దొరికేశాడు. ఇన్ని చేసి ఆ రాత్రి వనములో యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఇదే రాత్రి యేసుక్రీస్తు వారిని అదే రాత్రి అప్పగించేశాడు. తెల్లవారేసరికి ఆయన సిలువ తీసుకెళ్లారు. ఆయన సిలువ పూర్తిగా వేయబడక ముందే ఆయనను చూసి ఆయనకన్నా ముందు వీడే చచ్చిపోయాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, రేపే సిలువ కార్యక్రమం. ప్రతి ఏడాది సిలువ కార్యక్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదో ఒక రోజు ఆయన సిలువ కార్యక్రమం పలుమార్లు విని ఏదో ఒక రోజు ఆ సిలువ కార్యక్రమం రాకముందే ఈ మరణము రాకుండా చూసుకో. ప్రతి ఏడాది లెంట్ డేస్ మేము చేస్తున్నామంటే మంచిది, చేయండి. సిలువను కూర్చి ధ్యానించండి, ఏడవండి. ఆయన మన కొరకు ప్రాణం త్యాగం చేశారని ఏడవండి. అదే మాట గుర్తుపెట్టుకొని ఆయన పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా ఆయనతో ఉండాలని వచ్చి ఆయనకు తగ్గట్టుగా నడవండి. పిలుపులో రాయితీలు ఎదక్కండి. ఎందుకు ఆయన పిలిచాడంటే ఆయనతో ఉండడానికే. మేము పాటలు పాడతాం, మేము తర్వాత అది చేస్తాం, ఇవన్నీ సెకండరీ. ముందు ఆయనతో నమ్మకంగా ఉండండి. అప్పుడు పాట పాడండి. మీ స్వరం అంత అందంగా లేకపోయినా ఆయన వింటాడు.
ఆయనతో నమ్మకంగా ఉండండి. మీరు 1000 రూపాయలు ఇవ్వకపోయినా నీ దగ్గర 2 రూపాయలు ఉంటే చాలు, ఆయన ఇష్టపడతాడు. ఆయనతో నమ్మకంగా ఉండండి. ప్రభువా, నీకు నమ్మక ద్రోహం, స్వామి ద్రోహం చేయను ప్రభువా అని నమ్మకంగా ఉండండి. నువ్వు బరకలెత్తిన పనులు కూడా ఇష్టపడతాడు. గుర్తుపెట్టుకో. నువ్వు కానుకలు చిన్న సంచి పట్టుకుని నమ్మకంగా తిరిగితే చాలా ఇష్టపడతాడు. నువ్వు సంఘంలో అది మెయింటైన్ నమ్మకంగా చేస్తే చాలా ఇష్టపడతాడు. ఆ ప్రభు అడుగడుగుని ఇష్టపడకూడదు అన్నాడు. నేను పిలుచుకున్నాను మొట్టమొదట నాతో ఉండడానికి. నాతో ఉండి అప్పుడు మీరు సువార్త చేయండి. నాతో సరిగ్గా ఉండకుండా మీరు సువార్త చేస్తానంటే మీ సువార్త మిమ్మల్ని రక్షించదు. మీ సువార్త మిమ్మల్ని రక్షించదు. ఎందుకంటే మీరు నాతో అటెన్షన్లో ఉండాలి. ఎవరితో అయినా నేను మాట్లాడినప్పుడు నా ఇంకా సరిగా చూడకుండా అలా చూసి ఇలా చూసి అలా పైకి చూసి ఫోన్ నొక్కుంటున్నారు అనుకోండి, నాకు ఏమనిపిస్తుందండి? మొహమ్మ గుద్దేలు అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నానుగా ఫోన్ ఎందుకు చూసుకుంటున్నాం అనిపించదండి? నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అటెన్షన్లో ఉండకపోతే నాకు ఎంత సిర్రెత్తుతుందో, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర అటెన్షన్లో లేకపోతే నువ్వెన్ని చేసినా చాలా వికారంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. ముందు ఆయనతో ఉండు, ఆయన చేయలు పట్టుకో. ప్రభువా, నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను. నిన్ను సిలువ వేస్తే ఒక ఇమేజ్ ఉంటుందండి, నా పాత డీపీకి ఉండేది. నేను సిలువ వేస్తే నీ అరిచెయ్యి వెనకాల నా చేయి కూడా ఉంటుంది. నీతో కూడా నేను కూడా సిలువ వేయబడతాను. నువ్వు ఒక్కడవే కాదు సిలువ వేయబడింది. ఆ సిలువ వెనకాల ఆ రోజు నేను కూడా చచ్చిపోయాను. ఇలా ఎవడైతే వెంబడిస్తాడో వారు యోధా నుంచి బయటకు వస్తారు. ఇలా ఎవరైతే విలువలు ఉండవో సాతానుకు దొరికేస్తారో, పేరు కోసం, డబ్బు కోసం, ఫేమ్ కోసం, పాట కోసం, పేర్లు కోసం, వీటి కోసం ప్రభువుని వెంబడిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, రేపటి దినాన సిలువ కార్యక్రమంలో యోధాతో పాటు తప్పకుండా మనకు కూడా పాలు పంపులు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ 1.5 గంట వర్తమానంలో తండ్రి యోధా జీవితం తండ్రి మాకు ఎప్పటికీ తండ్రి ఒక గుణపాఠమే. యోధా చిన్నోడు కాదు. యోధా తండ్రి అపోస్తులుడు. యోధా ఏమీ ఎరగనివాడు కాదు, జ్ఞానమున్నవాడు. యోధా గొప్ప ప్రసంగికుడు. యోధా తండ్రి స్వస్థత బోధకుడు. యోధా దయ్యాల్ని వెలగొట్టాడు. యోధా సువార్థికుడు. యోధా తండ్రి మీ దగ్గరే ట్రెజరీ మెంబర్గా ఉన్నవాడు తండ్రి. లెక్కలెరిగినవాడు, మేధావి. ఇన్ని ఉన్నా సాధారణంగా దొరికేశాడు దేవా. మేము అలాంటి భయంకరమైన స్థితుల్లో మాకు ఉన్న వరాలని తండ్రి ఆ విధంగా మేము ఉపయోగించకూడదు. మిమ్మల్ని వెంబడించిన తండ్రి పేరు కొరకు, డబ్బు కొరకు తండ్రి, పొగడ్తల కొరకు కాకుండా మీతో ఉండడానికే మేము వస్తున్నాం దేవా. మీతో ఉంటూనే మేము పాటలు పాడతాం, మీతో ఉంటూనే మేము సందా పడతాం, మీతో ఉంటూనే తండ్రి మేము సువార్తలు చేస్తాం. మీతో మేము లేకుండా మేము ఏం చేసినా వ్యర్థ ప్రయత్నం దేవా. యోధా మనస్సులో తండ్రి మీరు లేరు. యోధా మనస్సులో ప్రభువు లేడు. యోధా మనసులో యోధాయే ఉన్నాడు తండ్రి. యోధా ప్రభు అయిన మిమ్మల్ని మేము ప్రేమించలేదు తండ్రి. యోధా అయినా మేమైనా తండ్రి మమ్మల్ని మేమే ఎక్కువ ప్రేమించుకుంటున్నాం దేవా. యోధా తాను పాడు చేసుకోవడానికి యోధా మనసంతా నిండిపోయింది. యోధాయే నిండిపోయాడు. తనను ఆరాధించుకుని తనను తాను పొగుడుకుంటూ తిరిగాడు తండ్రి. అందుకే పతనం అయిపోయాడు దేవా. ఎలాంటి ఊర్లలోనికి, ఎలాంటి మాయల్లోనికి సాతాను తండ్రి, ఈ పేరు ప్రఖ్యాతుల్లోనికి, డబ్బుల కోసం, ఆహారాల కొరకు తండ్రి ఈ సహవాసంలో మేము ఉండకూడదు తండ్రి. ఇలాంటివి ఏవైనా చూసి మేము సంఘానికి వస్తే మేము పుట్టకపోవడమే మేలు దేవా. మా జీవితం తండ్రి క్రైస్తవులుగా పిలవబడకపోవడమే మేలు తండ్రి. యోధా జీవితం మాకు ఎప్పటికీ హెచ్చరికే. ఇదే రాత్రి లాంటి అర్ధరాత్రి అప్పగించేశాడు దేవా. రేపటి దినాన్నే తండ్రి సంఘము జ్ఞాపకం చేసుకునే సిలువ కార్యక్రమం రేపు జరగబోయేదానికి ఈ రాత్రి మేము యోధా వలె ఉండకూడదని తండ్రి అనేకులు ఒప్పుకొని తండ్రి 2 జీవితాలు కలిగి ఉండకూడదని తండ్రి, పైకి భక్తి, ముద్దు మాటలు, ముద్దులు పెడుతూ తండ్రి భక్తిని చూపించకూడదని తండ్రి, యథార్థంగా ఉండాలని తండ్రి మాకు నేర్పించారు. ఆ విధంగా సిద్ధపరచండి. మిగిలిన 11 మంది శిష్యుల వలె బలమైన ఆత్మ తీవ్రతతో మమ్మల్ని నడిపించండి. ఈ మాటలు ఎవరికైనా గిచ్చితే, ఎవరికైనా నచ్చకపోతే, ఎవరైనా ఈ మాటలు తండ్రి వ్యతిరేకంగా తీసుకుంటే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు కానీ తండ్రి వారిని మార్చండి, వారిని దీవించండి, వారిని బలపరచండి. సంఘ నాయకుడిని, సంఘాన్ని నడిపిస్తున్న అధ్యక్షుల వారిని, పెద్దలను, సిఆర్ గారిని, అందరినీ తండ్రి మరింత ఆదరించండి. వారి కుటుంబాలను కాపాడండి. మీ దయలో, మీ కృపలో తండ్రి మరింత భక్తి తీవ్రతతో తండ్రి శిరస్సులకున్న వీరిని తండ్రి మీరు నడిపించండి.
వారిని బట్టి కుటుంబాలుగా సంఘాలను బలపరచండి. మాకు తెలియని శ్రమ, ఇబ్బంది, సమస్యలు తండ్రి ఈ కుటుంబాల్లో కానీ సంఘాలలో కానీ ఉంటే తండ్రి తీసివేసి ఏకాత్మయు, ఏకప్రేమయు, ఏక మనస్సు కలిగి తండ్రి వర్ధిల్లుతూ ఈ సంఘం అనేక సంఘాలకి దీవెనకరంగా మార్చండి. మమ్మల్ని ఎవరైనా శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద చెడ్డ మాటలు పలికి వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి మా ప్రియులను మా శత్రువులను చేతుల్లో పెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.